సో మనం భాగవతం ద్వితీయ స్కందం 6వ అధ్యాయం పేరు పురుషోత్తమ నిర్ధారణం. 17వ శ్లోకం వరకు మనం చర్చించాం. 17వ శ్లోకంలో సూర్యుడు ఏ విధంగా ఈ జగత్తునంతటిని ప్రకాశింపజేస్తున్నాడు అన్నది మనం చర్చించాం. అది లాస్ట్. దాని తర్వాత ఇదంతా ఎవరు? బ్రహ్మదేవుడు నారదమునికి ఇస్తున్న సమాధానంలో భాగం. సో ఇక్కడ 18 నుంచి మనం చదువుతాం. సోమృతస్యాభ సోమృత సోమృతస్యాభయస్యో మర్త్యమన్యం మదత్యగాత్ మహిమైష తతో బ్రహ్మన్ పురుషస్య దురుత్యయః. భగవాన్ అమృతత్వమునకు మరియు అభయత్వమునకు నియామకుడై ఉన్నాడు. మృత్యువునకు భౌతిక జగత్ కామ్యకర్మలకు అతడు పరుడై ఉన్నాడు. ఓ నారద బ్రాహ్మణ, కనుక ఆ పరమ పురుషుని మహిమలను కొలవ సఖ్యము కానివై అన్నవి. ఇక్కడ భగవంతుడి కోసం చెప్తూ, భగవంతుడు అమృతత్వానికి అభయత్వానికి నియామకుడే ఉన్నాడు. నియామకుడు అంటే నియంత్రించేవాడు. అంటే అభయం అన్నది ఆయన, భయం అన్నది ఆయన నియంత్రణలో ఉంటుంది. అభయం అన్నది కూడా ఆయన నియంత్రణలో ఉంటుంది. అమృతత్వము. సో అమృతత్వం అన్నది మళ్ళీ మనం చూసుకుంటే, అమృతత్వం అనేది ఒక ఇది అంటే ఒక పాక్షికం, రిలేటివ్ టర్మ్. సో ధనవంతులు అన్నది ఎలాగైతే మనకి రిలేటివ్ టర్మో, ధనవంతులు అంటే మనం చెప్పడం, నాకు ఈ చాలా ధనవంతులు అండి అంటే ఎవరిని బట్టి అన్నది ప్రశ్న వస్తుంది కదా. నా నుంచి నాకంటే ధనవంతుడు కానీ వేరే వాళ్ళకంటే తక్కువ ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ ధనవంతుడు పేదవాడు అన్న పదాలకి అవి అలా ఉంటే అది ఏంటంటే సంపూర్ణం కాదు, పాక్షికం. రిలేటివ్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. రిలేటివ్ టర్మ్ సారూప్యమా ప్రభుజీ? కాదు 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 సంబంధం కాదు. రిలేటివ్ వర్డ్, రిలేటివ్ టర్మ్. ఓకే, అది బంధం మాట ప్రభు, బంధం, బంధువులు. బంధువులు రిలేటివ్స్. ఇది రిలేటివ్ టర్మ్ అంటే ఒకదాని మీద డిపెండ్ ఉంటుంది అన్నమాట. అంటే సంపూర్ణం కాదు, పాక్షికం. ఎందుకంటే ఇప్పుడు ధనవంతుడు అంటే మీరు దేన్ని పోలుస్తున్నారు దాన్ని బట్టి ధనవంతుడు అంటారు. ఈయన చాలా ధనవంతుడు అని సపోజ్. ఈయనంటే ఆయన ధనవంతుడు ఎవరిని బట్టి? చాలా ధనవంతుడు మా వీధిలో ఉంటే, మా ఊర్లోనో లేకపోతే అలాగా. కానీ వేరే ఊళ్ళో కూడా అంతకన్నా ధనవంతులు ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఈయన పేదవాడు. సో అదే కాకుండా ఈయన 10 కోట్ల ధనవంతుడు అంటే 10 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. అది పరమ సత్యం. అలాగే ఇక్కడ అమృతత్వం అన్నది అందుకని ఎవరు దేవతలు అమృతం తాగారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు చనిపోకుండా ఉంటారని కాదు, వాళ్ళకి మరణం ఉంది. సో ఇలాగే ఈ అమృతత్వానికి నియామకుడు అంటే అర్థం ఏంటంటే రకరకాల లెవెల్స్లో ఉంటాయి. అమృతత్వం అంటే మరణం లేకుండా ఉంది. ఎవరు ఎప్పుడు మరణించాలి, ఎవరిని చేయాలని ఈయన నియంత్రిస్తాడు. దేవతలు కూడా అమృతం వాళ్ళకు కూడా ఎన్ని రోజులు బతకాలన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. దాని ప్రకారం వాళ్ళు కూడా మృతులు ఎదుర్కోవాలి. అమృతత్వం అన్నది ఉంది, కానీ ఆ అమృతత్వం అన్నది ఎంత ఉండాలి, ఏంటి ఉండాలన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ఆయన కంట్రోల్లో ఉంటుంది. అలాగే మృత్యువుకి భౌతిక జగత్ కామ్యకర్మలకి అతడు పరుడు.
మృత్యువుకి ఆయన పరుడు అంటే అది ఈయన మృత్యు లేదు, మిగతా వాళ్ళందరూ ఉంది. సో ఇటువంటి వ్యక్తి కాబట్టి మనం మృత్యువులు ఉన్న మృత్యువాత మనం ఆయన యొక్క మహిమలను మనం ఇంతవరకు ఇన్ని అని చెప్పి మనం కొలవలేం. ఎందుకంటే కొలుద్దాం అనేటప్పటికీ మనం 100 సంవత్సరాలకు మనం చనిపోతాం, కానీ ఇంకా ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా, ఆయన లీలలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా మనం లెక్క పెట్టలేము. అంతే అది చెప్తున్నాడు. అంటే నారద మనం ఆయన అమృతత్వానికి అభయత్వానికి అభయం చాలా మంది ఇస్తారు, కానీ ఎంతవరకు ఇస్తారు? ఒక లెవెల్ తర్వాత ఇవ్వలేరు. పరీక్షిత్ మహారాజు యొక్క సారీ జన్మేజయుడు వాళ్ళ నాన్నగారి కథ విని తక్షకుడు ఆయన కాటేసిందని వినగానే ఆయన చాలా కోపపడతారు. ఎందుకంటే తక్షకుడికి మా నాన్నగారు చేసిన తప్పేటి, ఆయన జోలికి వెళ్ళదు, ఏం లేదు, ఆయన వచ్చి ఎందుకు కాటేసి చంపాడు, ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి ఇది లేదు, ఈ అంచేత సర్పజాతి మొత్తాన్ని నేను నాశనం చేస్తున్నా, యజ్ఞం చేస్తాను. యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో కొన్ని లక్షల పావులు వచ్చి పడిపోయి చనిపోతుంటాయి. అప్పుడు ఒక్కొక్క పావు పేరు రాలేదు. రాకపోతే జన్మేజయుడు అడుగుతాడు బ్రాహ్మణులు, ఏమైంది, మన యజ్ఞులు ఎక్కడ తప్పు జరిగిందా, ఎందుకు ఆయన రాలేదంటారు. అప్పుడు బ్రాహ్మణులు అందరూ చెప్తారు, మా యజ్ఞంలో ఎటువంటి తప్పు లేదు, మరి ఎందుకు ఆయన తక్షకుని మనం ఇన్వైట్ చేస్తే అగ్నిలోకి ఆహుతి ఎందుకు అవ్వలేదని. అంటే ఆయనకి ఇంద్రుడు అభయం ఇచ్చాడు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు ఆయన అని చెప్పి. అయితే జన్మేజయుడు అంటే అయితే ఇంద్రుడితో పాటు పిల్లలు అని చెప్తారు. సో ఇంద్రుడు తక్షకుడు ఇద్దరిని పిలిచారు, ఇద్దరు ఆహుతి అవి కూడా కింద పడిపోతున్నారు. ఆ టైంలో బ్రహ్మదేవుడు వచ్చి ఆ యజ్ఞాన్ని ఆపేస్తాడు. ఆ విధంగా అంటే ఇంద్రుడు కూడా ఒక స్థాయి వరకు ఇవ్వగలడు అభయం, సంపూర్ణంగా ఇవ్వలేడు. ఎందుకని అభయం తరకు సంపూర్ణ నియంత్రణ భగవద్గీతలో. అలాగే రుక్మిణీదేవి కూడా ఏది సుధాముడు కుచేరుడు మనం అంటాం, కుచేరుడు వెళ్ళి అటుకులు తిన్నప్పుడు రెండు బుక్కులు తిన్న తర్వాత కృష్ణుని ఆపేస్తుంది. ఎందుకంటే నేను ఆయనకి నువ్వు కోరికను నేను తీర్చలేను. అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు ఆమె చెప్తుంది నేను తీర్చలేని చెప్పి, ఆమె కూడా భగవంతుడు ఇచ్చినంత దీన్ని ఇవ్వలేదు ఎవరికి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. అభయం అవ్వడం కానీ ఏదైనా వారందరికీ నియామకుడు ఈయన. అంచేత ఈయన్ని ఎవరు కూడా ఈయన ఎంత అభయం ఇవ్వగలడు, లేదా ఎంత అమృతత్వం ఇవ్వగలడు, లేదా ఎంత గొప్పవాడుంది, మనలాంటి వాళ్ళు కూడా కొలవలేము అది చెప్తుంది బ్రహ్మదేవుడు. అంచేత ఈయన మన యొక్క మెజర్మెంట్స్కి, మన యొక్క ఊహకి, మన యొక్క అవగాహనకి పరమైన వాడు భగవంతుడు. ఇక్కడ ప్రభుపాద వారు ఈ సృష్టి కోసం రాస్తూ చెప్తున్నారు, భగవంతుని బహిరంగ శక్తి అందిన సమస్త విశ్వంలో ఒక బకెట్లో ఆవాలతో పోల్చబడినవి. బహిరంగ శక్తి అంటే భౌతిక జగత్తులో ఉన్న ఈ జగత్తులన్నీ కూడా ఒక బకెట్లో ఎన్ని ఆవగింజలు ఉంటాయి అలా పోలుస్తారు. ఆవగింజలు చేర్చుంది. సో అలాంటిది భగవంతుడికి భౌతిక జగత్తులో ఒకటి కాదు, మొత్తం భౌతిక జగత్తులన్నీ కూడా అలాంటివి. భౌతిక జగత్కి అవన్నీ అలాంటివి దాంతో పోలుస్తాడు. తర్వాత ప్రభుపాద వారు ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాల కోసం చెప్తున్నారు.
భౌతిక జగత్తు లోకములతో పోల్చినచో ఆధ్యాత్మిక జగత్తులో లోకముల సంఖ్య కనీసం 3 రెట్లు అధికంగా ఉండను. ఒకటో లక్షది ఏంటి, మన భౌతిక జగత్తు కంటే ఆధ్యాత్మిక జగత్ లోకాలు 3 రెట్లు ఉంటాయి. అది ఫస్ట్ది. ఆ లోకములు ఆధ్యాత్మికమైన కారణం భౌతిక లోకములకు పరమై ఉండును. రెండోది పరం అంటే భౌతిక లోకంతో పోల్చడానికి లేదు. పరం అంటే గొప్పది, అంటే భౌతిక జగత్తు కంటే అవి ఎన్నో రెట్లు గొప్పవి. రెండోది. 3 కనుక అవి విశుద్ధ సత్వం మీద నిలిచి ఉండును. మూడవది, అక్కడ భౌతిక జగత్తులన్నీ కూడా విశుద్ధ సత్వం మీద నిలిచి ఉంటాయి. నాలుగవది, బ్రహ్మానంద భావము ఆ లోకములందు పూర్ణంగా నెలకొనుండును. బ్రహ్మానంద భావం ఆనందం సంపూర్ణంగా ఉంటుంది. మనం ఆ బ్రహ్మానందాన్ని మనం ఇక్కడ కూడా పొందుతున్నాం, కానీ కొంతలే 1% 6% 0.5% మనం అనుభవిస్తున్నాం. అక్కడ సంపూర్ణంగా ఉంటుంది. వారిలో ప్రతిదీను నిత్యము అంటే అక్కడ ఏదన్నా సరే నిత్యం జరుగుతూనే ఉంటుంది. రెండోది వినాశరహితము, వారి వినాశనం లేదు అక్కడ ఏం జరిగినా సరే. అలాగే భౌతిక జగములో అనుభూతమగు సర్వవిధ మత్తులకు దూరమును అయి ఉన్నది. ఇక్కడ మనకు ఉండే రకరకాల మత్తులు, అజ్ఞానంతో ఉన్నవి, ఇలాగా రకరకాల అంటే మత్తులు అంటే బద్ధస్థితి. సత్వగుణం వల్ల బద్ధస్థితి ఉంటుంది, రజోగుణం వల్ల బద్ధస్థితి ఉంటుంది, తమగుణం బద్ధస్థితి. ఆ బద్ధస్థితిలో ఉన్నాం కదా, ఆ మత్తులో ఉంటాము, దాన్నే మత్తు అంటే. సో అటువంటి మత్తులన్నిటికీ దూరం, అంటే అక్కడ ఏ గుణం చేత కూడా మనం బద్దులై ఉండము, అది దూరమై ఉండను. అంతేకాక ప్రతిదీను ప్రకాశవంతమై ఉండి, అంటే ప్రతిదీ కూడా ప్రకాశవంతమే అక్కడ. రెండు కోట్లాది లౌకిక సూర్యకాంతి కన్నను అధికంగా తేజవంతమై ఉంటాయి. ప్రతిదీ స్వయం ప్రకాశం. రెండోది అవి కూడా ఆ ప్రకాశం అంత ఉంటుంది, కోట్లాది సూర్యుల కాంతి కన్నా ఎక్కువ ఉంటుంది అట్లంతా. ఇది వస్తుంది. ఆ లోకవాసులు జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి విముక్తి పొంది ఉన్నారు. అది 4 లేవు అక్కడ, జన్మ, మృత్యు, జర, వేద అన్నది. ప్రతిదాన్ని కూర్చున్న పూర్ణ జ్ఞానం కలిగి ఉందరు. అక్కడ ప్రతి దాంట్లో కూడా సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంత వంటగాడైనా సరే 1-2 ఐటెంలు తెలియని ఉంటాయి. ఎంత మంచి సింగర్ అయినా ఇంకా అన్ని రాగాలు రానివాడు ఉంటాడు. అలాగా ప్రతిదీ ఏదైనా సరే, ఎంత రచయిత అయినా అన్ని అలాగా ప్రతి దాంట్లో ఎవరు కూడా సంపూర్ణంగా ఉండరు, కానీ ఇక్కడ పూర్ణ జ్ఞానం కలిగి ఉంటారు. ఇక్కడ మన దాంట్లో ఏంటంటే 1-2 ఫీల్డ్లోనే ఉంటాం, మనం అన్నింటిలోనే ఉండలేము. జ్ఞానవంతులైన ఒక గడియన్ సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, లేదంటే ఓ మంచి జ్ఞానవంతులు అవ్వచ్చు కొంతవరకు, అంతవరకు. కానీ సంపూర్ణంగా ఉండలేము, అన్నింటిలోనే ఉండలేము. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద ఉంటుంది, అది కూడా మెకానికల్ చదివాను, కానీ మెకానికల్ వరకే. ఎలక్ట్రానిక్స్ అంటే తెలియదు, మళ్ళీ ఇంకోటి తెలియదు, కంప్యూటర్ సైన్స్ అంటే తెలియదు. అక్కడ అలా కాదు, అన్ని ప్రతిదాన్ని కూర్చుని సంపూర్ణ జ్ఞానం. అంటే ఇప్పుడు సడన్గా మనం మెకానికల్ కోసం అడిగితే అవి కూడా చెప్పగలరు, కంప్యూటర్ కోసం అడిగితే అది కూడా చెప్పగలరు, మెడిసిన్ కోసం అడిగితే అది కూడా చెప్పగలుగుతాం. సో అలాగా దాంట్లో అది అక్కడ వారందరూ దేవతా స్వరూపులే ఉంటారు. అలాగే సర్వవిధంలో లౌకిక తాపత్రయంలో విడివడి ఉంటారు. ఇక్కడ ఉన్న తాపత్రాలు ఏవి కూడా అక్కడ ఉండవు. దేవదేవుడు నారాయణకి అంటే వైకుంఠ లోకం అధిష్టాత దివ్యముఖ ప్రేమకు సేవను కూర్చుట తప్ప అన్ని కార్యము వారికి లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు సేవ చేయడం బట్ట వేరే కార్యం అంటూ ఏమీ వాళ్ళకి లేదు. అట్టి ముక్తాత్మలు సామవేదము తెలుపుకున్న కీర్తనల్లో నిరంతరం గానం చేయటందు నీక్తులే ఉండరు. వాళ్ళు ఎప్పుడు కూడా సామవేదంలో, ఇది కూడా ఈ పురుష సూక్తి కూడా సామవేదం నుంచి తీసిందే. సో ఇవి ఈ కీర్తనలు చేయడం ఉంటారు. వైదేశాంగ పదక్రమోప నిషదైర్ఘాయంత్యం సామగహ అని చెప్తున్నారు. వీరందరూ మూర్తి మించిన పంచ ఉపనిషత్తులే.
అది. సో ఈ విధంగా ఇవన్నీ ఇలా ఇట్లా ఆధ్యాత్మికతలో ఉన్న వారి యొక్క లక్షణాలు ప్రభుపాద వారు ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. త్రిపాద విభూతి అంటే భగవాన్ అంతరంగ శక్తిగా పిలువబడు 75% అన్నది భౌతిక అవకాశములకు అత్యంత దూరం ఉన్న భగవద్ రాజ్యమని అవగాహన చేసుకునేవాళ్ళను. ఇప్పుడు ఇంతకుముందు ఆధ్యాత్మిక జగత్ యొక్క లక్షణాలు చెప్పారు. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకు ఉన్న తేడా ఏంటనేది చెప్తున్నారు, వివరిస్తున్నారు ప్రభుపాద దాంట్లో. అదే దీంట్లో ఏంటిది భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకు తేడా ఏంటంటే త్రిపాద విభూతి అంటే 70% ఆధ్యాత్మిక జగత్తు, 20% భౌతిక జగత్తు. అంతేకాకుండా అది ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుకి అత్యంత దూరంగా ఉంది. ఎంత దూరం? యశ ప్రభా ప్రభావతో జగదంత అంగానేశ సకల బ్రహ్మ సమితిలో వస్తుంది. అంగానేశ ఏకోపసో జగదండ ఏకోపసో జగదండ జగదండ కోటి అశేష విశేషభూతం. అదే ప్రభుజీ. ఏకోపసో జగదండ ఏకోపసో జగదితాం జగదండ కోటి సశేష అష్టాత్ విభూతి భిన్నం విశేషభూతి భిన్నం తద్బ్రహ్మ అనకాలి. చక్రం గోవిందమాది పురుషం తమహంబయం. అది బాగానే ఉంది. నోట్లో ఉంది. ఏకో బసవ రచయితాం ఏకో పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్య వాయోరథాపి పంతాస్తు కోటి శతవత్సరం 50 కోటి శతవత్సర సంప్రగమ్యం వాయోరథాపి మనసో ముని పుంగవానం సోప్యస్య ప్రపద శ్రీని విచింత తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ 50 కోటి శతవత్సర సంప్రగమ్యం. కోటి శత అంటే శతకోటి అంటే 100 కోట్ల సంవత్సరాల పైన వత్సర అంటే సంవత్సరాలు. సంప్రగమ్యం 100 కోట్ల సంవత్సరాలు మనం వాళ్ళు ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు చేరుకోలేరు. అది కూడా వాయోరథాపి మనసు ఎంత స్పీడ్ తోటి వాయువు ఇంకా మనసు అంత స్పీడ్ తోటి ప్రయాణం చేసినా సరే వాళ్ళు చేరుకోగలుగుతారు. అది అంత దూరంలో ఉన్నారు. మనసు అనేది ఎంత స్పీడ్ ఉందో మనకు తెలియదు. దాని స్పీడ్ మనం లెక్క పెట్టలేం. అలాంటి మనో స్పీడ్ తోటి 100 కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేస్తే మనం ఆధ్యాత్మిక జగత్తుని చేరుకుంటాం. కొంచేత అంత దూరంలో ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాం, అత్యంత దూరంలో ఉన్నాం భగవద్రాజ్యం. త్రిపాద విభూతి ధామము దివ్యమనియు పాద విభూతి స్థానం లౌకికమనియు పద్మపురాణం అని తెలుగున్నది. అంటే మూడు పావులు దివ్యమని, ఒక పావు లౌకికమని పద్మపురాణం చెప్పబడుతుంది. త్రిపాద విభూతి నిత్యము కాగా పాద విభూతి పరిమాణశీలమై ఉన్నది. ఇది త్రిపాది అనేది నిత్యం ఉంటుంది. పాదం అనేది పరిణామశీలం. పరిస్థితులు బట్టి దానికి పరిణామం మారుతూ ఉంటారు.
దివ్యనామం భగవంతుడు మరియు అతని నిత్య సేవకులు మంగళకరములు, అత్యుత్తములు, ఆధ్యాత్మికములు, నిత్య యవన పూర్ణులు అయి నిత్య రూపములను కలిగిందురు. ఆద్యం జగత్తులో ఉన్న వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటారు? వాళ్ళు భగవంతుడు సేవకులు కూడా ఉంటారు. ఆ సేవకులు కూడా నిత్య సేవకులు, వాళ్ళ మంగళకరములు అంటే ఎప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం. అచ్యుతులు ఎప్పుడు ఓడిపోరు, వాటి అంటే వాళ్ళందరూ జరగకుండా ఉండదు. ఆధ్యాత్మికులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చింతనలో ఉంటారు. నిత్య యవన పూర్ణులు వాళ్ళు యవనంలో ఉంటారు నిత్యం. నిత్య రూపాలు, వాళ్ళ రూపం ఎప్పుడు కూడా మారదు, అలా ఉంటారు. అనగా అసలు జన్మం, మృత్యు, ముసలిదం, వ్యాధులు లేనే లేవు. ఆ దివ్య ప్రదేశము ఆధ్యాత్మిక అనుభవము, పూర్ణ సౌందర్యము, ఆనందంతో నిండును. అక్కడ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఆనందం, సౌందర్యం, పూర్ణ సౌందర్యం వీటితో నిండి ఉంటుంది. అది ఇక్కడ మనకి దొరకదు. సో ఆ ద్వితీయ స్వభావమే అమృతము అని వర్ణించబడ్డది. అమృతం అంటే అర్థం ఏంటండి? అమృతత్వానికి ఆయన నియామకుడు అని చెప్పారు కదా ఇక్కడ. ఆ అమృతత్వం ఏంటంటే ఇటువంటి స్థితికి దీని అంతటినీ అమృతత్వం అంటారు కదా. ప్రభుపాద భాషలో వివరించి చెప్పారు. అలాగే నెక్స్ట్, లౌకిక ప్రభువు లేదా యజమాని తన అసూయ అనుయాయులతో సమముగా భోగింపడు. అతడు అమరుడు కాడు మరియు అమరత్వమును అనుయాయునకు వసజాలడు. ఇది కృష్ణుడికి లౌకిక ప్రభువుకి ఉన్నారు. లౌకిక ప్రభులు ఈ భౌతిక జగత్తులో ఎవరైతే నేనే యజమాని నేను అని అనుకుంటాడో వాళ్ళకి నిజమైన యజమాని కృష్ణుడికి ఉన్న తేడా. చూడండి, ఆయన అనుయాయులతో సమానంగా భోగింపుడు. యజమాని లౌకిక యజమాని ఏంటి? ఆయన కింద ఉన్న వాళ్ళతో సమానంగా భోగించడు, ఆయన సపరేట్గా భోగిస్తాడు. కానీ కృష్ణుడు అలా కాదు, వాళ్ళందరితో కలిసి వాళ్ళందరూ ఏది భోగిస్తే ఏది పెడితే ఆనందిస్తారో అది కూడా ఈయన కూడా ఆనందిస్తుంటారు. అతను అమరుడు కాదు, మరియు అమరత్వం ఆయన వేరే వాళ్ళకి ఆయన అనుచరులకు కానీ ఆయన ఫాలోవర్స్కి ఆయన అమరత్వాన్ని కూడా ఇవ్వలేడు ఇక్కడ లౌకిక యజమాని. కానీ కృష్ణ అలా కాదు. కానీ సర్వజీవులకు నాయకుడు శ్రీకృష్ణ భగవాన్ మాత్రము అమృతత్వము, ఆధ్యాత్మిక ఆనందంతో సహా తన గుణములన్నింటినీ భక్తులకు వసగలడు. కృష్ణ అవన్నీ ఇవ్వగలడు, కానీ ఇక్కడ ఉన్న భౌతిక జీవనంలో ఉన్న ఈ యజమాని అవి వాళ్ళకి ఇవ్వలేడు. ఈ భౌతిక జగమునందు సర్వజీవ హృదయంలో సర్వదా వ్యాకులత లేకుండా భయం నిండి ఉండును. కానీ కృష్ణుడు తాను స్వయంగా అభయత్వమును గూడి ఉన్నందున అదే అభయత్వ గుణమును శుద్ధ భక్తులకు కూడా వసగలడు. ఈ లౌకికంలో ఉన్న యజమాని తన భయంలో ఉంటాడు, అంచేత ఇతరుల భయాల్ని తొలగించలేడు. కానీ కృష్ణుడు అటువంటి వాడు కదా, అభయత్వానికి నిలయం కాబట్టి ఆయన తన భక్తులకు కూడా అభయత్వాన్ని ఇస్తాడు. అందుకనే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకి భయపడలేదు. హిరణ్యకశిపు అంత చెడ్డవాడైనప్పటికీ, మూర్ఖుడైనప్పటికీ ఆయన చూసి బయటపడలేదు. అలాగే నరసింహదేవిని చూసి కూడా బయటపడలేదు. అందరూ భయపడ్డారు నరసింహదేవిని చూసి, ఉగ్ర రూపాన్ని చూసి. సో వాళ్ళకి అభయం, భగవంతుడు ఏ విధంగా అభయ స్వరూపుడు, వారి భక్తులు కూడా అభయస్వరులు అయిపోతారు. ఆ అభయత్వాన్ని, అంతే అభయత్వాన్ని ఆయన భక్తులు కూడా ఇవ్వగలరు. ఈ విధంగా ఇక్కడ నిజమైన సర్వులకి యజమాని అయిన కృష్ణుడికి ఈ లౌకిక జగత్తులో నేనే యజమాని అనుకుంటున్నా వాళ్ళకి ఉన్న తేడాలు ప్రభుపాద వారు దీంట్లో వివరిస్తున్నారు. అలాగే ప్రభుపాద వారు ఇంకా చెప్తున్నారు, భౌతిక జగమునందు సదా కాల ప్రభావం నిలిచిండును, అది విషయములను ఒక స్థితి నుండి వేరొక స్థితికి మార్చుచుండును. అది అంతా అనుకోవాలి, మనందరి మీద కాల ప్రభావం ఉంటుంది. ఒకప్పుడు మనందరూ హీరోలు ఉండొచ్చు, కొంతకాలం పోతే జీరో అయిపోతాం, అంతే కదా. అందరూ హీరోలు అందరూ ఒకరోజు రిటైర్ అయిపోవాలి. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కొన్ని రోజులు పోతే ఇంకొకటి వెళ్ళిపోతారు. ప్రతిదీ అంతే, మన జీవితంలో ప్రతిదీ మారిపోతుంటుంది. ప్రతి విషయం కాల ప్రభావం.
సో ఇవి మారుతుంటాయి, కానీ భౌతిక జగత్తులో ఇది తప్పదు. అలాగే ఈ జగమునందు మనుజుని నామమాత్ర ఆనందము ఆయన స్వయం కృషి ఫలితమై ఉండును. కానీ భగవద్ధామనందు ఆనంద ప్రాప్తికి ఎవరునూ శ్రమించిన అవసరం లేదు అని. ఇక్కడ భౌతిక జగత్తులో మనం ఆనందించాలి అంటే మనం శ్రమించాలి, కష్టపడాలి. మన పడిన కష్టాన్ని బట్టి మనం అనుభవించే ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం చాలా కష్టపడతాం కానీ ఆనందం రాదు. అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు భగవద్ధామంలో అలా కాదట. ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఆనందించడం కోసం. ఆనందం అనేది నిత్యం ఉంటుంది. అక్కడ ఏదైనా సరే నిత్యమే, మంచిది. ఆనందం కూడా నిత్యంగానే ఉంటుంది. సో ఈ విధంగా భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకున్న తేడాన్ని ప్రభుపాద వాళ్ళు చక్కగా ఇందులో వివరిస్తుంటారు. దీని మీద విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తూ, సో అక్కడ ఆయన చెప్తున్నారు, భగవంతుడు ఆనందానికి, భోగించడానికి, భోగాన్ని ఇవ్వడానికి ఆయన అధినేత. ఆయన ఆనందించడమే కాదు, భోగించడమే కాదు, ఆ భోగాన్ని ఇతరులకు కూడా ఇవ్వడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అది చూడండి, చాలా మంది ఏంటంటే ఇస్తారు, కానీ కొంతవరకు ఇస్తారు. సంపూర్ణంగా తన స్థాయిలో తన ఎంత అనుభవిస్తున్నాడో అంత ఇవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వలేరు కూడా. ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, నేను 1000 రూపాయలు ఇవ్వలేను. మ్యాక్సిమం ఎంత ఇవ్వగలను? 500 ఇవ్వగలను. ఇద్దరు సమానం. నేను మొత్తం ఇచ్చేసి నేను పేదవాడిని అయిపోతాను, నా దగ్గర 0 నా 1000 రూపాయలు నువ్వు తీసుకొని చెప్పి ఇవ్వలేను. అది ఎవరికి రాదు. భగవంతుడు అలా కాదు. భగవంతుడు అదే 1000 రూపాయలు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఈ దగ్గర 1000 రూపాయలు ఉంటుంది మళ్ళీ. అది మనం అర్థం చేసుకోవాలి ఎలాగని. అంచేత అక్కడ అది చాలా చేత ఆయన భోగించడమే కాదు, ఆయన భోగించిన ఆనందాన్ని అందరికి కూడా ఇచ్చే రకం ఇస్తాడు కూడా. ఆ 5 రోజుల్లో కూడా ఆయన అధినేత. ఇక్కడ అమృతత్వం అన్నది, ఇక్కడ చెప్పిన అమృతత్వానికి దేవతా లోకంలో ఉన్న అమృతత్వానికి తేడా ఉంది. దేవతా లోకంలో ఉన్న అమృతత్వం అభయంతో కూడి లేదు కదా. అందుకనే వాళ్ళు అమృతాన్ని తాగినప్పుడు కూడా ఇంద్రుడు ఇంకా భయపడుతున్నాడు. ఎవరైనా తపస్సు చేస్తే నా పదవి పోతే భయపడుతుంది. అక్కడ అమృతత్వంకి భగవంతుడు ఇచ్చే అమృతత్వానికి తేడా. భగవంతుడికి అమృతత్వంతో పాటు అభయం కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ అక్కడ మిగతా దేవతా లోకాల్లో ఉన్న అమృతత్వం అలా కాదు, ఆ భయం ఇంకా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, భగవంతుడు ఇచ్చే అమృతత్వానికి ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్న అమృతత్వానికి తేడా ఏంటంటే, భౌతిక జగత్తులో అమృతత్వం లేకపోతే ఆ ఆనందం, ఆ అభయత్వం అవన్నీ కూడా వారి యొక్క మృత్యుతో అంతమైపోతాయి కదా. ఇప్పుడు దేవతలు అమృతం తాగారు, కానీ వాళ్ళకి మృత్యు ఉంది. మృత్యు వచ్చిన రోజు వాళ్ళు అమృతత్వాన్ని అయిపోయింది. వాళ్ళు ఎంత అభయత్వం పొందినా సరే ఆ మృత్యు ఉండే వరకే. మృత్యు అయిపోతే ఇంకా అక్కడితో అయిపోయింది. కానీ భగవంతుడు ఇచ్చిన అమృతత్వంలో ఉన్న ఇది ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా అమృతత్వం ఎప్పటికీ అంతం ఉండదు. అది అంచేత భగవంతుడి యొక్క అమృతత్వానికి ఈ భౌతిక జగత్తులో ఉన్న అమృతత్వానికి తేడాలు చాలా ఉన్నాయి. అందుకని ఆయన అధినేత. అంచేత ఆయన ఇచ్చేది అంత పరమైంది కాబట్టి ఆయన ఈ అమృతత్వాన్ని కూడా ఆయన అధినేతకి అంత లెక్క. దీన్ని దాటిపోయాడు ఆయన.
ఇది దాటిపోయాడు కాబట్టి దీనికి కూడా ఆయనే అధినేత కింద లెక్కలోకి వస్తాడు. అలాగే సో ఇక్కడ పురుష సూక్తిలో ఉత్రామృత త్వశేషాని యద్ అమృతేన తిరోహతి అని చెప్పి పురుష సూక్తిలో ఒక పదం ఉంటుంది. దాన్ని వివరిస్తూ ఈ శ్లోకం చెప్తుంది. ఆ పదాన్నే ఇది ఇక్కడ వివరిస్తుంది అని చెప్పి కంపేర్ చేస్తున్నాడు. అది యాతావానస్య మహిమతో జాయాంస పురుష అంత అని చెప్పి ఆయన యొక్క శక్తుల కోసం వివరిస్తుంటుంది. అది అదేవిధంగా ఈయన శక్తుల కోసం ఇక్కడ వివరిస్తుంది. ఈ రెండు లైన్ని పురుషోత్తం ఈ రెండు లైన్ని ఈ శ్లోకం వివరిస్తుందని చెప్పి ఆయన ఆ శ్లోకాన్ని కూడా పోల్చి ఇక్కడ చెబుతున్నాడు. అది నెక్స్ట్ది పాదేషు సర్వభూతాని పుంస స్థితో పదో విదుః అమృతం క్షేమం అభయం కిమూర్ధ్వోధాయి మూర్ధసు. సమస్త జీవులు నిలిచి ఉన్నట్టు తన శక్తి అందరి 4వ వంతు ద్వారా భగవంతుడు సమస్త లోక ఐశ్వర్యములకు దివి నిలమై ఉన్నాడని ఎరుగవలసి ఉన్నది. 3 ఊర్ధ్వలోకములకు మరియు భౌతిక ఆవరణములకు పరమైనట్టి భగవద్ధామనందు అమృతత్వము, అభయత్వము, జరా వ్యాధుల చింతల నుండి విముక్తి అన్నవి నెలకొని ఉన్నవి. అది ఇక్కడ పాదేషు సర్వభూతాలు. పాదేశు అంటే 4వ వంతు, సర్వభూతాన్ని ఈ అన్ని జీవులు ఉండి 4వ వంతు దీంట్లో పుంసహ అంటే జీవులు. స్థితి పదవ విదుః, స్థితి పద అన్ని ఐశ్వర్యాలని ఆయన కారణం. అంటే సమస్య నుంచి తన శక్తి అందరి 4వ వంతు ద్వారా భగవంతుడు సమస్త లౌకిక ఐశ్వర్యములకు దివ్య నిలమై ఉన్నాడు అని ఎరుగవలసి ఉన్నది. అంటే ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నది ఏదైనా ఐశ్వర్యం ఉందంటే దాని అందరికీ ఆయన యొక్క కృప వల్లే వాళ్ళందరూ ఈ ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉన్నారు. ఏదవి అమృతం, క్షేమం, అభయం, ఈ 3 కూడా ఇక్కడ అమృతం అంటే అమృతత్వం, క్షేమం అంటే ముసలితనం, రోగాలు లేకుండా అంటే జన్మమృత్యు జర వ్యాధుల నుంచి క్షేమం, అభయం అంటే అభయం. త్రిమూర్ధోధాయి మూర్ధసు. మూర్ధసు అంటే ఈ భౌతిక జగత్ ఈ 3 లోకాల్లో 3 ఊర్ధ్వ లోకములకు మరియు భౌతిక ఆవరణములకు పరమైనట్టి భగవద్ధామనందు ఈ 3 అమృతత్వం, అభయం, జరా వ్యాధుల నుంచి ఎంతమంది ఇవన్నీ బయట నెలకొని విముక్తి అన్నది నెలకొని ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇవేవి అక్కడ ఉండవు. సో భాష్యం, శ్రీకృష్ణ భగవాన్ని సంధిని శక్తి వ్యక్తీకరణలో 4వ వంతు భౌతిక జగం నందు వ్యక్తము కాగా మిగిలిన 35% ఆధ్యాత్మిక ప్రకటన అవుతున్నాం. సంధిని శక్తి అనేది ఎలా ప్రకటన అవుతుందంటే ఒక పావు భాగం భౌతిక శక్తి కింద భౌతిక జగత్తులోను, 30వ భాగం ఆధ్యాత్మిక జగత్తులో అది వ్యక్తం అవుతుంటుంది. అతని శక్తి సంధిని శక్తి, సంవిత్ శక్తి, ఆహ్లాదిని శక్తి అనేది 3 భాగంలో విభజింపబడి ఉన్నది. అనగా అతడు అస్తిత్వ, జ్ఞాన, ఆనంద పూర్ణరూపుడే ఉన్నాడు. ఈ సంధిని శక్తి అనేది అస్తిత్వానికి చిహ్నం. ఈ అస్తిత్వం ఎలాగుంది? పావు భాగం భౌతిక జగతి కింద, 30వ భాగం ఆధ్యాత్మిక జగతి కింద ఉన్నాడు. అందుకని ఇది సంధిని శక్తి యొక్క ప్రతిరూపం. ఆసక్తి కారణంగా ఇది అవుతుంది. భౌతిక జగం నందు గల జీవుల కన్నా అత్యంత అధిక సంఖ్యలో గల ముక్త జీవులు పైన తెలుపబడినట్టు భగవాను సంధిని శక్తి, సంవిత్ శక్తి, ఆహ్లాద శక్తి అని శక్తిని అమృతత్వము, అభయము, జరా మరణం నుండి విముక్తి అనే విషయమైన వాస్తవంగా అనుభూతి మనొచ్చా.
కొనగలరు. ఈ సంధిని శక్తి యొక్క దాన్ని ఏ విధంగా అనుభూతి పొందుతారు? ఈ ఆధ్యాత్మికతలో అభయత్వం, అమృతత్వం, అలాగే ఈ జన్మ మృత్యు జరావాది నుంచి విముక్తి, వీటి ద్వారా వాళ్ళు అనుభూతి పొందుతూ ఉంటారు. అవి ఇక్కడ లేవు, అక్కడే మనకి లభిస్తాయి. అలాగే భౌతిక జగమునందు లోకములన్నీ త్రిలోకములుగా అమర్చబడినవి. త్రిలోకాలు అంటే స్వర్గలోకాలు, మర్త్యలోకం, 4 పాతాళ లోకాలు, నరక లోకాలు. అంటే 3 రకాలుగా, అందుకని 3 లోకాలు అంటారు. 3 లోకాలు స్వర్గలోకాలు, నరకలోకాలు, మర్త్యలోకం, మన భూలోకం. సో అవన్నీ ఇది కొద్ది చదువుదాం, ఈ పారాగ్రాఫ్ బాగుంటుంది. అవన్నీ పూర్ణ సంధిని శక్తిలో 4వ వంతు మాత్రమే అయినాయి. ఈ 3 లోకాలు కూడా ఈ సంధిని శక్తిలో 4వ వంతు మాత్రమే అయ్యాయి. దీనికి పరమైన ఆధ్యాత్మిక ఆకాశము, దీనికి పరమైనదే ఆధ్యాత్మిక ఆకాశము. సప్తావరణములకు పరముగా అచ్చడ వైకుంఠ లోకములు నెలకొని ఉన్నవి. సో ఇది ఈ ఆధ్యాత్మిక జగత్తుకి మళ్ళీ సప్త ఆవరణాలు మళ్ళీ ఉంటాయి. ఏదవి భూమి ఆల్రెడీ ఉంది కాబట్టి భూమి ఒక్కుంటే అగ్ని, వాయువు, ఇవన్నీ జలము, ఇవన్నీ కూడా ఆకాశం, ఇలాగే సప్తావరణం. ఎందుకంటే అష్టధాతువుల్లో ఒక ధాతు మన దగ్గర ఉంటుంది, మిగతా 7 ఉంటాయి. భిన్నర ప్రకృతి అష్టధ అని చెప్తాడు. పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం 8. 8లో ఒకటి మనది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని మిగతా 7 ఆవరించుకుంటాయి. సో ఇదిగా ఇది దాటిన తర్వాత పరంగా, అంటే ఇది దాటిన తర్వాత వైకుంఠ లోకాలన్నీ ఉంటాయి. ముల్లోకములను దేని యందును మనుషుడు అమృతత్వమును, పూర్ణ జ్ఞానమును, పూర్ణానందమును అనుభూతి మనసుకుని జాలడు. ముల్లోకాల్లో కూడా అక్కడ నరకలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, మత్స్యలోకంలో కానీ అక్కడ కూడా ఈ అమృతత్వాన్ని కానీ, పూర్ణ జ్ఞానాన్ని కానీ, పూర్ణానందాన్ని కానీ, పూర్ణ ఆనందాన్ని కానీ అనుభూతి పొందలేడు. 3 ఊర్ధ్వలోకములు దీర్ఘాయువును, జరా వ్యాధుల నుండి కొంత ముక్తిని, దానితో పాటు అభయత్వ భావనను వసినవై ఉన్నందున సాత్విక లోకములుగా పిలువబడినవి. 3 లోకాల్లోనే ఇది ఈ అభయత్వం ఇవన్నీ ఉంటాయి. 3 లోకాలు ఏంటంటే బ్రహ్మలోకం, తపోలోకం, జనర్లోకం. ఈ 3 లోకాల్లో కొంతవరకు దీన్ని మనం బ్రహ్మలోకం లేదా సత్యలోకం, ఇవి మనం కొంతవరకు చూడగలం. అందుకని చెప్తున్నా, మహర్షులు మరియు సాధువులు స్వర్గలోకములకు పరమైనట్టి మహర్లోకములకు ఉద్ధరింపబడబడుదురు. వాళ్ళందరూ కూడా ఇంకా స్వర్గలోకానికి పైన మహర్లోకం ఉంది, అక్కడ ఆ పైకి వెళ్తారు, అక్కడ ఉంటారు. కానీ కల్పాంతం మహర్లోకము లయ ముందు తెచ్చే ఆ లోకవాసులు ఇంకనూ ఉన్నతమైన లోకంలోకి చేరవలసి ఉన్నందున అదిను సంపూర్ణ అభయత్వ స్థానము కాదు అని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీటిని ఈ 3 లోకాలు ఎందుకు అభయత్వ లోకాలు అనేసి అంటున్నారు బౌద్ధ జగత్తులో అని మనం కొద్ది చర్చిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఇలాగే 4 యుగాలు మనకు ఉన్నాయి. ఈ 4 యుగాలు చక్రంలా తిరుగుతూ ఉంటాయి. అంటే సత్యయుగం తర్వాత త్రేత తర్వాత ద్వాపర కలి అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం, ఇలా తిరుగుతూ ఉంటాయి. సో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ కలియుగ చక్రాలు 1000 సార్లు తిరిగితే అది మనకి బ్రహ్మదేవుడికి 12 గంటలు, అంటే ఒక పగళ్ళు. అలాగే అంత సమయం ఆయనకి రాత్రి కూడా ఉంటారు. అంటే మళ్ళీ ఈ 4 యుగాలు అంటే ఒకసారి ఒక యుగ చక్రంకి 43 లక్షల సంవత్సరాలు. అలాగే 1000 చక్రాలు అంటే 430 కోట్ల సంవత్సరాలు. సో 430 కోట్ల సంవత్సరాలు ఆయనకి పగలు 12 గంటలు.
బ్రహ్మదేవుడికి. అలాగే 430 కోట్ల సంవత్సరాలు ఆయనకి రాత్రి, అంటే ఆయన పడుకుంటాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు పడుకుంటాడు? 430 కోట్ల సంవత్సరాలు పడుకుంటాడు. చూడండి, పడుకుంటాడు. ఆ సమయంలో ప్రళయం వస్తుంది. అంతే ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు? మహర్షులు సాధువులు అందరూ కూడా స్వర్గలోకం కంటే పైన ఉంటారు. స్వర్గలోకంలో ఉండేవారు బోధించేవారు. సాధువులు, మహర్షులు, మునులు వీళ్ళందరూ కూడా, మహర్షులు వీళ్ళందరూ భోగంలో ఉండదు వాళ్ళకి. అంచేత వాళ్ళు అంతకన్నా కొద్ది పైన పైన లోకంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి రాత్రి అవుద్దో ఆ టైంలో ఈ మహర్లోకం కూడా మునిగిపోద్ది. ఓన్లీ పైన 3 లోకాలు చెప్పాను కదా, ఏవంటే సత్యలోకం, తపోలోకం, జనరలోకం. ఈ 3 లోకాలే ఈ ప్రళయంలోకి వెళ్ళవు. మిగతా లోకాలన్నీ ప్రళయంలో వెళ్ళిపోతాయి, అంటే ప్రళయలోక నీళ్ళలో మునిగిపోతాయి. అంచేత మహర్లోకం ఒక విధంగా స్వర్గలోకం అంటే గొప్పదైనప్పటికీ కూడా అక్కడ కూడా అభయత్వం లేదు. ఎందుకని అక్కడ కూడా భయం ఉంది, ప్రళయం తనకు భయం ఉంది. ఇది రోజు బ్రహ్మదేవుడికి ఒక ప్రతిరోజు ఈ ప్రళయం అనేది వస్తూనే ఉంటుంది ఆ మహర్లోకంలో. అంచేత మళ్ళీ 430 కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుని ఇద్దరిని లెక్కిస్తాడు. లేచి చూసేటప్పుడు అంతా ప్రళయం, అన్ని మునిగిపోయాయి. మళ్ళీ మొదలు పెడతాడు సృష్టి, మళ్ళీ జీవుని సృష్టి మొదలు పెడతాడు. అలా మళ్ళీ 430 కోట్ల సంవత్సరాలు సృష్టిస్తూ ఉంటాడు. మళ్ళీ 430 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుటుంబం, మళ్ళీ ప్రళయం వస్తుంది. సో ఈ విధంగా ఈ మహర్లోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా ప్రతి 430 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రళయాన్ని అవి రుచి చూస్తూ ఉంటాయి. కానీ ఈ 3 లోకాలు, బ్రహ్మలోకం, తపోలోకం, చంద్రలోకం, ఈ 3 లోకాలు మాత్రం ఈ ప్రళయాన్ని చెవి చూడవు. అంచేత అవి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్రళయం కోసం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ, ఈ స్వర్గలోకం, ఈ మహర్లోకం వరకే రోగాలు లేనప్పుడు ఇంకా అక్కడ ఇంకా ఉండవు. ఈ ప్రళయం ద్వారా భయం కూడా ఉండదు. అంచేత ఆ విధంగా అభయాన్ని ఇస్తున్నాయి, అభయ లోకాలు. అయినప్పటికీ కూడా అవి కూడా బ్రహ్మదేవి 100 సంవత్సరాలు అయిపోతే అవి కూడా ప్రళయంలోకి వెళ్ళిపోతాయి. ఆ ప్రళయాన్ని ఆపలేరు. అంచేత బ్రహ్మదేవుడికి రోజు వచ్చి ప్రళయం నుంచి దూరం అయినప్పటికీ అది సంపూర్ణంగా దూరం అవ్వలేదు ప్రళయాల నుంచి. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు వచ్చే ప్రళయంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మునిగిపోతారు. మునిగిపోవడం కాదు, మళ్ళీ ఊపిరి పీల్చినప్పుడు అందరూ కూడా మహావిష్ణు యొక్క ఉదరంలోకి చేరిపోతారు. సో ఈ విధంగా వాళ్ళు టెంపరీగా, తాత్కాలికంగా అభయత్వాన్ని పొందినట్టుగా కనబడుతున్నప్పటికీ వాళ్ళు కూడా చివరికి వాళ్ళు కూడా అభయత్వాన్ని కోల్పోతారు. ఈ వైకుంఠ లోకాలకు మాత్రమే ఆ అభయత్వం అనేది ఉంటుంది. ఆయనను అట్టి ఉన్నత లోకమునందును ఎవరు కూడా మృత్యు నుండి బయటపడలేరు. అదే ఇంకా 3 లోకాలు ఉన్నవారు కూడా వాళ్ళు కూడా ఆ టైంలో అందరూ మృత్యు. సుదీర్ఘ జీవనము, అధిక జ్ఞానము, పునానంద భావన అన్నవి అచ్చట ఉండవచ్చునేమో కానీ వాస్తవంలో అమృతత్వము, అభయత్వము, జరవ్యాధి నుండి విముక్తి మొదలగున్నవి భౌతిక ఆకాశపు ఆచ్ఛాదనలకు పరముననే సాధ్యం పడగలవు. ఇవన్నీ కొంత మనకి దీర్ఘకాలంగా ఉండడం, జ్ఞానవంతులు అయి ఉండడం, బ్రహ్మదేవుడు తెలిసినంత జ్ఞానం ఎవరికి లేదు. అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సంపూర్ణంగా జ్ఞానం కాదు. అందుకే బ్రహ్మదేవుడు కృష్ణుని తెలుసుకోలేకపోయాడు, భ్రమితుడైపోయాడు. ఆ విధంగా సో ఇవి ఈ నిజమైన అమృతత్వం, అభయత్వం, ఈ జర వ్యాధుల నుండి విముక్తి, ఇవి ఓన్లీ భౌతిక ఆచ్ఛాదనలు, అంటే పొరలు, ఆవరణలు, లేదంటే
ఈ ఆవరణాలకి బయట మాత్రమే సాధ్యం, అంటే వైకుంఠ లోకాల్లో మాత్రమే సాధ్యం. అట్టి శిరముపై నెలకొని ఉన్నవి అధాయి మూర్ధసు అని చెప్పడం అంటే అట్లా. అధాయి మూర్ధసు అంటే అవన్నీ ఆయన యొక్క చేతిలో ఉన్న పని అని, అది భగవంతుడి యొక్క చేతిలో ఉన్న పని అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా ఇక్కడ వీటి యొక్క గొప్పతనాన్ని అంటే ఇట్లా ఈ లోకాలను తలపిన చేస్తున్నారు. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, రెండు ఇది వచ్చేది, ఇవి రెండు కూడా భగవంతుడి యొక్క భౌతిక ఆధ్యాత్మిక విభూతుల తరగా తేడా రెండింటిలో ఉన్న విభూతుల యొక్క ఐశ్వర్యాల్లో ఉన్న తేడాని చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ తేడా ఏంటి చెప్పాం కదా, అది పైకి వెళ్తున్న కొద్దీ మనం వైకుంఠ లోకాలకు దగ్గర అవుతున్న కొద్దీ వైకుంఠ లోకాల లక్షణాలు కొంతవరకు కనబడతాయి, కానీ సంపూర్ణంగా వైకుంఠ లోకం అవ్వలేదు. సో ఇక్కడ జీవుడు అన్న ప్రతి ఒక్కరు కూడా అయితే భౌతిక జగత్తులో కానీ లేదంటే ఆధ్యాత్మిక జగత్తులో కానీ నివసించాలి. అలా కాకుండా వేరే జగ లేదు. అయితే ఆ రెండింటికి ఆశ్రయం ఎవరు? భగవంతుడు. ఎందుకని ఆ రెండింటిని సృష్టించింది భగవంతుడు కాబట్టి. అంచేత జీవుడు ఏ లోకానికి వెళ్ళినా, అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఏ లోకంలో ఉన్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా భౌతిక జగత్తులో ఉన్నా కూడా భగవంతుడి యొక్క పాదాశ్రయంలోనే ఉంటాడు, దాన్ని దాటి వెళ్ళిపోలేడు. అంటే ఆ విధంగా మరొక విధంగా చెప్పుకోవాలంటే అందరినీ ఆయనే రక్షించగలడు. ఆయన రక్షణ ప్రకారం జరుగుతున్నాయి. ఎన్ని రోజులు రక్షిస్తే అన్ని రోజులు ఉంటాం, రక్షణ వదిలేసిన రోజు సో అక్కడ ఎక్కడైతే మనకి ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఏవైతే భౌతిక జగత్తులో ఉన్న ఉన్నత గ్రహాల కంటే పైన ఉన్నాయో వాటన్నింటిలో ఈ గుణాల తాలూకు ప్రభావం లేదంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఇవి కూడా ఉండవు. సో అలాగే ఆధ్యాత్మిక జగత్తులో మెయిన్ అన్నిటికంటే గొప్ప భయం ఏంటంటే కాల ప్రభావం. ఒకప్పుడు మంచి హెల్తీగా ఉన్నవాడు తర్వాత ఎలా సిక్ అవుతాడంటే అలా సిక్ అవుతాడు, అన్ని రోగాలు ఉన్నావు అయిపోతాడు. మీకు తెలుసో మరి నాకు తెలీదు, మహమ్మద్ అలీ అని చెప్పి ఒక బాక్స్ ఉండేవాడు, అమెరికన్ బాక్స్, చాలా ఫేమస్ ఉన్నాడు, ఎన్నో టైటిల్ సంపాదించాడు. ఆ టైటిల్ కూడా ఎలాగంటే ఒక మనిషి ఒక రౌండ్ అని ఫస్ట్ రౌండ్ అని కొట్టాడు ఓడించాడు, అంత ఫేమస్. ఆయన మీద సాంగ్స్ కూడా రాశారు, మనిషి అంటే అలీలాగా ఉండాలి, మహమ్మద్ అలీలాగా ఉండాలని చెప్పి, అంటే అపరజయుడు అన్నట్టుగా ఆయన పిలిచేవారు. అటువంటి వ్యక్తిని ఆయన ముసలితనం వచ్చేటప్పటికి స్పూన్ పట్టుకుని తినలేకపోతున్నాడు, స్పూన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. పార్కిన్సన్ అంటే పక్షవాతం పార్కిన్సన్ అంటే పక్షపాత రోగం వచ్చి పని చేయకుండా స్పూన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు బలవంతుడు, ఆయన ముందు ఎవరు నిలబడలేకపోయేవారు. కాల ప్రభావం అలెగ్జాండర్ ది గ్రేట్ అందరిని జయించాడు, కానీ ఒక దోమ కాటికి విష జ్వరం వచ్చి చనిపోతున్నాడు. చనిపోయే ముందు చెప్తాడు ఆయన, నన్ను పూర్తి అంటే వాళ్ళందరూ కోఫిన్ అంటే ఒక బాక్స్లో పెట్టి దాన్ని సమాధి చేస్తారు కదా, దృష్టి చేస్తారు అందరూ. అలా చేసినప్పుడు నా 2 చేతులు పైకి పెట్టి చేయండి అని చెప్తాడు.
అది ఎందుకు అంటారంటే, ఎందుకంటే నేను ఇన్ని జయించాను కానీ ఏమి తీసుకుని వెళ్ళడం లేదు అని చెప్పడానికి కోసం. వాళ్ళందరూ కూడా అంతే, లాస్ట్కి తెలుసుకుని లాభం లేదు. సో ఈ విధంగా ఈ నేను చెప్తున్నా విశ్వ చక్రవర్తి చెప్తున్నారు ఇక్కడ కాల ప్రభావం అనేది ఆధ్యాత్మిక జగత్తులో లేదు. అందుకని అక్కడ ముసలిగా ఉన్నవాడు కుర్రవాడు ఉన్నవాడు ఎప్పటికీ ముసలివాడు అవడు, కుర్రవాడులాగా ఉండిపోతాడు. ఒకవేళ ఆయన నేను ముసలిగా ఉంటే బాగుందంటే ముసలి అవుతాడు, మళ్ళీ ముసలిగా లేదు కుర్రదే మనసు శరీరం బాగుంది మరి కుర్రవాడు అయిపోతాడు. ఇక్కడ అలా కాదు. మనం ఇప్పుడు నేను అనుకున్నా కానీ ముసలి అయిపోతే బాగున్నట్టు ముసలి నా ఉన్నట్టు ఆగాలి నేను. అలాగే ముసలివాడు కుర్రవాడిని అయిపోతున్నట్టు అవడు, ఆగాలి. ఇప్పుడు చనిపోయి మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తే అప్పుడు మళ్ళీ కుర్రవాడు అవుతాడు. అంచేత ఇక్కడ కాల ప్రభావం, కాలం తనకు నచ్చినట్టు చేస్తాడు. కొన్నిసార్లు ఒక వ్యక్తి వద్దనుకున్నా సరే ఏదో ఒక రోగం వచ్చి ముసలివాడు అయిపోతాడు. ముసలివాడు 15 సంవత్సరం వయసులోనే 70 సంవత్సరాల ముసలివాడు ఉన్నట్టుగా కాల ప్రభావం. అందుకే మనం అందరూ కూడా భయపడుతుంటాం. ఆ భయం ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే కాలం టైం మారిపోద్ది. అందుకే పంచాంగం ప్రతి సంవత్సరం వింటాం, ఎందుకంటే ఇది సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగోలేదు లేదు, కాల ప్రభావం. సో ఇదంతా ఈ కాల ప్రభావం అన్నది అక్కడ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు. అంటే అక్కడ ఆ భయం లేదు. అందుకనే దాన్ని అమృతం అన్న పదం వాడారని. ఇక్కడ అవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ భౌతిక జగత్తులో తాత్కాలికం, అలాగే అక్కడ ఉన్న ప్రభావాలు కూడా తాత్కాలికం. ఒకవేళ నాకు గ్రహ ప్రభావం బాగుందన్నా అది కూడా తాత్కాలికం ఉంటుంది, చెడుగా ఉండదు అది కూడా తాత్కాలికమే అన్ని మారిపోతుంటాయి. మ్యాక్సిమం ఒక లైఫ్ టైం వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో అన్ని మారిపోతాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అలా కాదు, ఏదైనా సరే అంత శాశ్వతంగా ఉంటుంది. అలాగా ఇక్కడ విశ్వనాథ చక్ర ఠాకూర్ చెప్తున్నారు ఈ శ్లోకం. సారీ నేనేం చెప్తున్నాను, ఇక్కడ మనకి ఇక్కడ ప్రభుపాద మళ్ళీ ఏమి చేస్తున్నారంటే దీంట్లో కొన్నిసార్లు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవి ఇక్కడ కూడా మనకి ఉండేట్టుగా కనబడుతూ ఉండొచ్చు, కానీ అది కూడా తాత్కాలికంగా ఉంటుంది. ఉదాహరణకి మథుర, అది బృందావనం. మథుర బృందావనంలో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ప్రతిదీ ఇక్కడ అనుభూతి పొందారు, అవునా కదా? ఇప్పుడు కృష్ణుడు అవతారం ఉన్నప్పుడు, కానీ అది తాత్కాలికం. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఐశ్వర్యం లేదు. అంచేత ఇక్కడ కొన్నిసార్లు అది అయినప్పటికీ కూడా అది మనకి ఇక్కడ సంపూర్ణంగా ఉండదు. సో అలాగే ఇక్కడ పురుషోక్తిలో త్రిబాదు ఊర్ధ్వ ఉదైతి పురుష పదో అలాగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని వెర్సులు ఇచ్చారు, అవన్నీ కూడా ఈ ఈ వాక్యాన్ని అది సమర్థిస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. ఈ శ్లోకం అది రెండింటి తాలూకు అర్థం ఒకటే అని చెప్పి ఈ విధంగా పురుష సూక్తుల ఒకదానికి ఆయన వివరిస్తూ నేను చెప్తున్నాను.
పురుషత్వం ఏ లైన్కి ఏ శ్లోకం ఇచ్చేస్తుంది. అలాగే 20 పాదాశ్రయో బహిశ్చాసన్న ప్రజానాం యా ఆశ్రమాః అంతస్త్రిలోక్య త్రిలోకస్య తిలోకాస్ స్వపరో గృహమేదో బృహద్రతః. భగవాని శక్తిలో 30 వంతును కూడియుండు ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరముగా నెలకొంది. పునర్జన్మ రహితములైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశించుకున్నది. సంసారం నందే అనురక్తులే బ్రహ్మచర్య వ్రతములను నిష్ఠగా పాటింపజాలని ఇతరులు ముల్లోకములందే నివసించవలసి వచ్చును. ఈ భౌతిక జగత్తులో భగవాన్ శక్తులు 30 వంతు ఆధ్యాత్మిక జగతం కదా, అది దేనికోసం వచ్చిందట? ఎవరైతే పునర్జన్మ రహితులు అవుతారో వాళ్ళకి మాత్రమే అది అందుబాటులో ఉంటారు, మిగతా వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉండదు. అలా కాకుండా ఎవరైతే ఈ సంసార జీవనం మీద అనురక్తులై ఉంటారంటే ఆసక్తి పరులై ఉంటారో వాళ్ళు ఇక్కడే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించరు, లేదా బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఇష్టపడరు. బ్రహ్మచర్యం అనేది రకరకాల లెవెల్స్లో ఉన్నాయి. బ్రహ్మచర్యం అనేది సంపూర్ణ స్థాయిలో అన్నది ఏంటంటే ఎటువంటి స్త్రీ పురుష సంపర్కం లేనిది నిజమైన అది అత్యున్నత బ్రహ్మచర్యం. అది లేనప్పుడు కొంత కృష్ణ చైతన్య పిల్లల్ని వరకే మనం ఆ సంపర్కాన్ని మనం వాడుకోగలిగితే అది 2వ స్థాయి బ్రహ్మచర్యం. 3వ స్థాయి బ్రహ్మచర్యం అన్నది తన పత్నితో లేదా పతితో చేసే సంపర్కం 3వ స్థాయి. బ్రహ్మచర్యం పాటించకపోవడం అంటే ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కోల్పోయినట్లు. సో ఈ విధంగా ఆ వ్రతాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళందరూ కూడా ఈ బౌద్ధ జగత్తునే ఉంటారు, బౌద్ధ జగత్తు బయటకు వెళ్తారు, ఈ ముల్లోకాల్లోనే ఉంటారు, ముల్లోకాలని బౌద్ధ జగత్తులోనే ఉంటారని చెప్పి ఇక్కడ ఇది చెప్తున్నారు. అంచేత కొంత లెవెల్ వరకైనా మనం బ్రహ్మచర్యం పాటించడం అన్నది అవసరం. సో చాలా మంది మన ఇండియాలో కొంతవరకు పర్వాలేదు, అందులో కృష్ణ చైతన్యంలో కనీసం ఒక స్థాయిలో ఏంటంటే మన భార్య భర్తల వరకు అంతవరకు మనం ఉంటాం. కొంత బ్రహ్మచర్యం ఉంది, ఇంకా బెస్ట్ ఇంకొంచెం తగ్గించుకోగలదు. సో ఈ విధంగా మనం బ్రహ్మచర్యాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళడం మంచిది. ఆ విధంగా మనం బౌద్ధ జగత్ నుంచి బయటకు పడే అవకాశాలు మనం పెంచుకుంటున్నాం. మైథున సుఖం నుండి విడుటకు మనుషునికి శిక్షణను కూర్చడం అన్నది అతనికి మనసుకు కూడా పరమోత్తమ లాభమై ఉన్నది. మెయిన్ ఈ వర్ణాశ్రమ ధర్మం కోసం ప్రభుపాలు రాస్తూ ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు పెట్టారంటే మైథున సుఖాల నుంచి మనుషులు బయటపడడానికి ఒక శిక్షణ ఇవ్వడం కోసం. అదే ఇది పరమోత్తమైన లాభం. కేవలం మైథున భోగం కారణమనే బద్ధజీవుడు జన్మజన్మలుగా కొనసాగుతూ ఉంది. మనందరం జన్మ తర్వాత జన్మ తీసుకోవడం కారణం మైథున జీవి మీద మనకున్న ఆసక్తి. అది కరెక్టే, ఎంత ముసలివాడైనా సరే చూడండి, ఈ కోరిక అనేది అంత తొందరగా నశించదు, అది సత్యం. యమునాచార్యుల వారు కూడా ఆయన సంపూర్ణంగా భగవచ్చరణాలకి సంపూర్ణంగా అంకితమయ్యి ఉన్న వ్యక్తి కూడా దీని మీద రాస్తాడు. అంటే నేను సంపూర్ణంగా భగవద్ చరణ కమలాల మీద నా మనసు చైతన్యం అంతా దృష్టి కేంద్రీకరించబడి ఉంది కాబట్టి నాకు అప్పుడప్పుడు సెక్స్ కోరిక వచ్చినప్పుడు నా దాని మీద గాండ్రించి ఉమ్మూస్తాను అని చెప్పి అంటారు.
అంటే కోరిక అంతా అప్పుడప్పుడు ఇంకా వస్తుంది అన్నది ఉన్నారు. అచ్చది కానీ ఎప్పుడైతే దానికి అంటే మనం చనిపోయే వరకు ఆ, సో మనం చనిపోయే వరకు ఇది ఉంటుంది, ఇది అనేది ఉంటుంది. కాకపోతే మనం దానికే ప్రాధాన్యత ఇస్తాం. ముక్త జీవులు దాన్ని పట్టించుకోవడానికి చూడండి, ఇప్పుడు డబ్బు సంపాదనే ముఖ్యం అనుకున్నవాడు ఇంట్లో సమస్యలు పెద్దగా పట్టించుకోడు, భార్య మీద వదిలేసి వెళ్ళిపోతాడు. అదే హాస్పిటల్ తీసుకెళ్ళు, నేను వెళ్ళాలి. అక్కడ సమస్య లేదని కాదు, గుర్తించలేదని కాదు, కానీ ఆ సమస్య ఆయనకంటే ఆయనకి ఆ బిజినెస్ ముఖ్యం. ప్రాధాన్యత దానికి ఇచ్చాడు. మళ్ళీ అక్కడికి ఫోన్కి వెళ్ళి వెళ్ళావా లేదా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటాడు. ఫోన్ చేయొచ్చు, చేయలేకపోతే మా ఆటో పంపించిన బుక్ చేయను, లేకపోతే నేను రేపటి బుక్ చేశాను, ఏదో చెప్తాను. అంటే అక్కడ వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా ఇది ముఖ్యం, అక్కడ ఏదో ఉన్నది కాబట్టి కొన్నిసార్లు అది కూడా ఇంకా బిజీ అయినా అయితే అది కూడా పట్టించుకో. నువ్వు చూసుకోవాలి, నేను నాకు అని చెప్పదు, నీకే డబ్బులు కాలేదు, 1000 రూపాయలు ఇచ్చుకో, చేయి, వెళ్ళి తీసుకెళ్ళి. సో అక్కడ అంటే సమస్య లేదని కాదు, సమస్య ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ వేరు. సో అదేవిధంగా ముక్త జీవుల విషయం భౌతిక జగత్తులో ఉన్నంతసేపు ఈ మైదున భోగ తాలూకా కోరిక అన్నది ఉంటుంది, సెక్స్ డిజైర్ అనేది ఉంటుంది. కానీ ముక్త జీవులు అన్నవాళ్ళు దాన్ని పట్టించుకోవాలి, మనలాంటి వాళ్ళందరం. సో ఇటువంటివి ఎందుకంటే మన లక్ష్యం సంపూర్ణం లేదు కాబట్టి. అంచేత యమునాచార్యుల వారి లక్ష్యం సంపూర్ణంగా అదే చెప్తాడు, నేను సంపూర్ణంగా నా చైతన్యం, నా అన్ని కూడా భగవంతుడి పాదాల దగ్గర మనస్సు అన్ని లగ్నం ఉండడం వల్ల దాన్ని వస్తే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి. అంటే మనం చనిపోయే వరకు కోరిక, నేను ఇంకా ఉన్నాను, నేను ఇంకా ఉన్నాను అని చెప్పి వస్తూనే ఉంటుంది. ఉండే అక్కడ నాకెప్పుడు అవసరం లేదు. చూడండి, మనకి ఎప్పుడైనా ఒక మనిషి, మనకి ఇష్టం లేని మనిషి ఎక్కడైనా వస్తే చూసి చూడడానికి వెళ్ళిపోతాం, మనం చూస్తాం, వచ్చాడు ఆయన వచ్చాడు అని చెప్పి, కానీ మనం పట్టించుకో. లేదంటే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే పట్టుకుంటే 1 గంట వదలటం అనుకుంటే మనం బిజీగా ఉన్నాం అనుకోండి, మాట్లాడం. సో అదేవిధంగా ముక్త జీవులకి ఇది ప్రధాన అంశం కాదు, మళ్ళీ బద్ధ జీవులకి ఇది ప్రధాన అంశం. అందుకనే ఇక్కడ చెప్తాను, ఈ ఒక్క కేవలం మైదున భోగ కారణమనే బద్ధ జీవనం జన్మలుగా కొనసాగుతూ ఉంది అనుకుని, ఈ కారణం ఒక్క కారణంగానే మనం మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. 2వ పారాగ్రాఫ్ ప్రభువు రాస్తున్నారు, బ్రహ్మచర్య వ్రతం ఖచ్చితంగా, ఇది బ్రహ్మచర్యం కోసం చెప్తూ, బ్రహ్మచర్య ఆశ్రమం కోసం చెప్తూ, బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించటకు బోధ గూర్చినటువంటి విద్యార్థులకే బ్రహ్మచర్య జీవనం ఉద్దేశం ఉన్నది. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించడానికి బోధించడం కోసమే బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఉద్దేశం ఉంటుంది. మైదున సుఖం పట్ల అభిరుచి లేనట్టి యువత బ్రహ్మచర్య వ్రతం సులభంగా పాటించగలదు. అట్టి జీవన విధానమునందు నెలకొనినంతటా మనుజుడు అతి సులువుగా పూర్ణత్వ స్థాయిని చేరి భగవాన్ 35వ వంతు శక్తి కలిగిన ధామను పొందగలడు. సో ఎప్పుడైతే, అందుకనే బ్రహ్మచర్యం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బ్రహ్మచర్యంలో ఈ మైదున కోరికల మీద నిరాసక్తిని బోధిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే కొంతమంది దాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు వ్యక్తించట్టు సన్యాసం నుంచి భగవద్ధం వెళ్ళిపోతారు. అదే ఇత్తనాలు. ఎవరైతే అట్టి జీవన విధానం అంటే బ్రహ్మచర్యం విధానం నుంచి నెలకొని ఉంటారో ఆ మనుషులు సులువుగా పూర్ణత్వ స్థాయిని చేరి భగవాన్ 35వ శక్తి కలిగిన ధామను పొందగలుగుతారు. మిగతా వాళ్ళకి కొద్దిగా కష్టం, అంటే
గృహస్థాశ్రమం చేరు, అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లలను పెంచు, కొన్ని కష్టపడు, మళ్ళీ తర్వాత వానప్రస్థాశ్రమం రా, వానప్రస్థం నుంచి మళ్ళీ సన్యాసం కొద్దిగా రౌండ్ తిరుక్కొని రావాలి. ఇది షార్ట్ కట్. అవధిగా అయితే ఒకటి షార్ట్ కట్టే, కానీ మన మనసు అక్కడ ఉంటే ఇది కూడా లాంగ్ అయిపోతుంది. అలాగే గృహస్థాశ్రమం చెప్తున్నారు 50 ఏండ్ల ప్రాయమున దాన్ని పంచోశోర్ధ్వం వనం వ్రజేత్. పంచశోర్ధ్వం వనం వ్రజేత్, వనం అంటే అడవికి వెళ్ళాలని చెప్పి. ప్రాయమున గృహమును విడిచి వనములందు నివసించవాలని గృహస్థునకు ఉద్దేశింపబడినది. పిదప కుటుంబ మమకారం నుండి పూర్ణంగా విడివడి అతడు భగవత్ సేవను పూర్ణంగా నియుక్తుడైన సన్యాసిగా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చును. 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమంలో ఉండి 50 సంవత్సరాల తర్వాత ఆయన గృహస్థాశ్రమం దూరం అవ్వాలి. దూరం అయి మమకారాన్ని తగ్గించుకోవాలి. అందుకనే ఇంతకు ముందు షష్ఠి పూర్తి అని చేస్తుండేవారు. షష్ఠి పూర్తి అంటే అర్థం ఏంటంటే ఇక అయిపోయింది, లాస్ట్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్. అందుకే షష్ఠి పూర్తిని ఘనంగా చేసేవారు. ఇంకా దాని తర్వాత నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు. 50 సంవత్సరాల రిటైర్మెంట్, పిల్లలకి అన్ని బిజినెస్ గడ చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. షష్ఠి పూర్తి అయిందంటే పెద్దగా పిల్లలు మంచిగా పెద్ద సెలబ్రేషన్ చేసి గెట్ అవుట్ వెరీ పంపించారు. సో దాని తర్వాత ఆయన ఇంకా సంపూర్ణంగా భగవంతుడికి అంకితం అయిపోయి ఇంకా సన్యాసాసం వస్తే మీదకి వెళ్ళిపోవాలి. గృహతో సంబంధం పెట్టండి, అది సన్యాసం. కానీ బ్రహ్మచర్య వ్రతం పాటించుటకు అనుయాయులకు శిక్షణను గూర్చినటువంటి ఏ ధర్మ విధానమైన మనుజునికి మంచిదే. కానీ ఇప్పుడు ఏ ఆశ్రమం గది ఎటువంటి ధర్మమైనా సరే అది బ్రహ్మచర్యాన్ని పాటించమని శిక్షణ ఇస్తే అది మంచిదే, లేకపోతే ఏలైనా ఆ విధముగా శిక్షణ గరుపబడిన వారే భౌతిక అస్తిత్వపు దుఃఖమయ జీవనమును కొనగలరు. ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటించడానికి మక్కువ చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ భౌతిక జీవితంలో ఉన్న దుఃఖాలన్నింటినీ అంతమందించుకోగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతమందించుకోలేరు అని చెప్పుకోకూడదు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ దాంట్లో మంచి గృహస్థులకి లేదంటే యోగ భ్రష్టులైన ఋషుల తాలూకా గమ్యం ఏంటంటే ఇక్కడ చూపుతున్నారు. పుణ్యులకు గృహస్థులు లేదా యోగ భ్రష్టులు భౌతిక జగము అంటే భగవాన్ని 4వ శక్తి నందలి ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుదురేమో గాని అమృతత్వ ధామం నందు ప్రవేశించడంలో వాళ్ళు విఫలము చెందుతురు. అది ఎవరైతే పుణ్య గృహస్థులు లేదా భ్రష్టులైన యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళ గమ్యం ఏంటి, భౌతిక జగత్తులోనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలరు కానీ ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళలేరు అని చెప్పి. వానప్రస్థులు సన్యాసులు అయిన వారు తాము చేపట్టిన విధానమున విజయం కోరినచో ఎన్నడూ బ్రహ్మచర్య వ్రతమును భంగపరచరాదు. చూసారా, సన్యాస స్థాయికి వెళ్ళినా సరే ఆయన బ్రహ్మచర్యాన్ని పఠించకపోతే ఆయన కూడా ఆయన గమ్యాన్ని చేరుకోలేడు. బ్రహ్మచర్యం అనేది ఇంపార్టెంట్. బ్రహ్మచారులు వానప్రస్థులు సన్యాసులు తిరిగి జన్మను పొందుటకే నిర్దేశింపబడలేదు. రహస్యముగా మైదున సుఖం పొందుట కొరకును వారు ఉద్దేశింపడలేదు. బ్రహ్మచారులు కానీ వనవాస్తులు కానీ సన్యాసులు కానీ వీళ్ళెవరు కూడా రహస్యంగా లేదంటే ఇలా చేయడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మైదున సుఖం వరకు వెళ్ళకూడదు. మానవ జన్మ లభించినంతనే అత్యున్నత అమృతత్వంలో బడిట పరమోత్తమై ఉన్నది. బెస్ట్ ఏంటంటే మన మానవ జన్మ వెంటనే మనం ఈ ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాలి. అందుకనే ప్రాణాయామాలు కౌమారం నుంచే స్టార్ట్ చేయాలి. కౌమారం అంటే 3 సంవత్సరాలు నిండిపోయి 4వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాలి. అంటే అప్పటి నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టేయాలి. భగవద్ధామం చేరడం అలాగం కౌమారం ఆచరితే స్టేజ్ టేబుల్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఈ అమృతత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలన్నది ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. జీవుడు
ఈ భౌతిక జగత్తులో 2 మార్గాల వల్ల తిరుగుతూ ఉంటాడు. ఒకటి ఏంటంటే అంటే ఎక్కడ ఉండాలని నిర్ణయించబడుతుంది. ఒకటి అజ్ఞానం, రెండోది జ్ఞానం. అజ్ఞానంలో ఉన్నవాడు ఈ భౌతిక జగత్తులో తిరుగుతూ ఉంటాడు. జ్ఞానంలో ఉన్నవాడు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తాడు. అజ్ఞాన మార్గాన్ని ఎవరైతే చేపడతారో వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. జ్ఞాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అవలంబించిన వారు అని తెలుసుకుంటారు. కాబట్టి దేని వల్ల బంధం ఉంది, దేని వల్ల తెలుసుకుంటారు, వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. కానీ వీళ్ళిద్దరు కూడా భగవంతుడి యొక్క సంరక్షణలోనే ఉంటారు. అది మనం ఎందుకు కూడా అది చెప్తున్నాం. ఆధ్యాత్మిక ముప్పాతికి దానికి దీనికి రెండింటికి కూడా భగవంతుడి యొక్క ఆశ్రయంలోనే ఉంటారు. ఇక్కడ అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. మనం ఆధ్యాత్మిక లోకాన్ని నిజంగా మనం ఎప్పుడు పొందగలం అంటే జ్ఞాన మార్గాన్ని పొందడం వల్లనే కాదు, యాక్చువల్ భక్తి మార్గాన్ని. జ్ఞాన మార్గాన్ని పొందినా సరే భక్తి లేకపోతే అది మనకి ఆధ్యాత్మిక జగత్తుకి దారి తీయదు. అందుకనే ఇక్కడ భగవంతుడు విద్య అవిద్య రెండింటికి కూడా ఆయన విద్య అవిద్య రెండు కూడా మాయాదేవి యొక్క లక్షణాలు. సో అవిద్య అన్నది ఎలాగో తెలుసు, మాయాదేవిలో ఉంటాం, మాయలో ఉంటాం. విద్య కూడా మాయలో ఉంటారు, విద్య జ్ఞానం కూడా. ఎందుకని జ్ఞానం ఉందనే గర్వంలో ఉండి వాళ్ళ యొక్క దాన్ని తెలుసుకోలేకపోతుంటారు. అంచేత మన జ్ఞాన మార్గాన్ని జ్ఞానంలో అయినంత మాత్రాన మనం మాయలో లేవని చెప్పడానికి లేదు. సో ఇది అది అంచేత ఎవరైతే భగవంతుని మీద ఆధారపడి ఉంటాడో వాడు భగవంతుని కృప వల్ల ఈ మాయ నుంచి బయటపడతాడు. భగవంతుని డిపెండ్ అవ్వకపోతే, అంటే భగవంతుని మీద ఆధారపడకుండా మనం విద్య మార్గాన్ని అవలంబించినా అవిద్య మార్గాన్ని అవలంబించినా మన మాయలోనే ఉంటాం. అలాగే ఇక్కడ చెప్తున్నారు. సో అవి మనకి ఎప్పుడైతే అవిద్య ఈ 2 మార్గాలు మనకి ఏంటంటే భోగించడానికి ముక్తికి దారితీస్తాయి. అవిద్య మార్గం అయితే మన భోగాన్ని ఇస్తుంది, అనా ఇంద్రియ భోగం ఇస్తుంది. జ్ఞాన మార్గం మనకి ముక్తిని ఇస్తుంది. ఇదే దీన్ని మన ఇది పురుష సూక్తిలో తతో విశ్వం వ్యక్రానమత్ శాసనాసన సనే యుక్తే అనే దాని మీద ఆ లైన్ని ఇది వర్ణిస్తుందట పురుష సూక్తంలో. ఈ విధంగా ఒక్కొక్క లైన్కి ఈయన కంపేర్ చేస్తూ మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు. నెక్స్ట్ 21 శృతి విచక్రమే విశ్వం శాసనానసనే ఉభే యద్ విద్యా చ పురుషస్థోభయాశ్రయ. సర్వవ్యాపక భగవానుడు తన శక్తుల ద్వారా ఆ విధముగా నియామక కర్మలకు భక్తియుక్త సేవకు పూర్ణ ప్రభువే ఉన్నాడు. అన్ని స్థితులకు సంబంధించిన అజ్ఞానము మరియు వాస్తవ జ్ఞానం రెండింటికి అతడే చరమాశ్రమై ఉన్నాడు. అది చూడండి అక్కడ ఏమంటున్నారు. ఇక్కడ సర్వవ్యాపక భగవంతుడు తన శక్తుల ద్వారా ఆ విధంగా నియామక కర్మలు అంటే
నియామక కర్మలు. శాస్త్రంలో చెప్పబడిన ఆ? కర్మం శాస్త్రంలో చెప్పబడిన కర్మం ప్రభు వేదాల్లో చెప్పబడిన కర్మ అంటే దాన్ని ఏమంటాం? ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఎవరు? సకామ కర్మలు కాదు. తప్పనిసరిగా చేయాల్సినవి ప్రభు. అవునవును, అది ఎక్కడ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఎక్కడ దేని నుంచి వస్తున్నాయి ప్రిస్క్రైబ్ డ్యూటీస్? వేదాల నుంచి వస్తాయి కాదా కాదు. ప్రభు మన గుణాలను బట్ట దేని చతుర్వర్ణం నుంచి వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మం. ఓకే ఓకే అది వర్ణాశ్రమ ధర్మం. నియామక కర్మలు అంటే వర్ణాశ్రమ ధర్మం. భక్తి టు సేవ, ఈ రెండింటి కూడా ఆయనే ప్రభు. అంటే రెండింటి దానికి లక్ష్యం పెట్టి ఆయన చేర్చుకోవాలి, ఆయన దగ్గరికి చేర్చు. అంచేత అన్ని స్థితులకు సంబంధించిన అజ్ఞానం మరియు వాస్తవ జ్ఞానం రెండింటి కూడా అతనే చరమ ఆశ్రయము. ఆయన వల్లే అవన్నీ మనం పొందుతాం. ఆయనే అందరికీ చరమ ఆశ్రయం. విశ్వం అనే పదము భాషలో ప్రభుపాద కొద్దిగా మనం చూద్దాం, ఇది బాగుంటుంది. విశ్వం అనే పదం ఈ శ్లోకంలో ప్రధానమైంది. ప్రతి కర్మక్షేత్రం ముందు చక్కగా చరించువాడు పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు అని పిలవబడు. ప్రతి కర్మక్షేత్రం నందు చక్కగా చరించేవాడు పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు అంటారు. చరించేవాడు అంటే తిరిగేవాడని ప్రభు తిరిగేవాడు. ఇక్కడ అర్థం ఏంటి? ప్రతి క్షేత్రం ముందు చక్కగా చరించేవాడు. ఆత్మ ప్రభుజీ. ప్రభు ఆత్మ ఆత్మ ప్రభు ఆత్మ కాదు అంటే ఇక్కడ అర్థం. చరించేవాడు అంటే ఆత్మే, కానీ భోగించేవాడు అంటే తన ఇష్టం తిరిగేవాడు అని. అంటే తన ఇష్టం ప్రకారం జరుగుతుంది అంతా, అంటే భోగించేవాడు. అటువంటి వాడిని పురుషుడు అంట. పురుషుడు అంటే భోక్తనే పురుషుడు. పరమ పురుషుడు ఎవరు? భగవంతుడు. అంటే పరమ భక్త కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు కూడా అంటారు. క్షేత్రజ్ఞుడు మరియు పురుషుడు అనే రెండు పదములను ఆత్మకు పరమాత్మకు సమానంగా సంగతమై ఉన్నవి. ఈ విషయం 13.3 యందు ఈ క్రింది విధంగా చదువు. క్షేత్రజ్ఞ చాపి మా బుద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రయోర్ జ్ఞానం యత జ్ఞానం మతం మమ. క్షేత్రం అనగా స్థానమని భావము. ఇక క్షేత్రం నిర్గమన క్షేత్రజ్ఞ పిలువబడును. జీవుడు తన పరిమిత కర్మక్షేత్రం నెరిగి ఉండగా పరమాత్మ అపరిమిత క్షేత్రము నెరిగి ఉన్నాడు. జీవుడు తన క్షేత్రం వరకే, అంటే తన శరీరం వరకు తెలుసు. పరమాత్మలో అందరి యొక్క క్షేత్రాలకు తెలుసు. అందరి క్షేత్రాల కోసం భగవంతుడికి తెలుసు. జీవుడు తమ ఆలోచన, అనుభూతి, కోరికలను మాత్రమే ఎరిగొండగా పరమనియామకుడు పరమాత్ముడు సర్వత్ర నిలిచినందున ఎల్లరి ఆలోచనలు, అనుభూతి, కోరికలు నెరిగి ఉన్నాడు. జీవుడు వాస్తవంలో తన స్వంత కలాపములకు అతి సూక్ష్మ ప్రభువై ఉండగా దేవదేవుడు ఎల్లరి భూత భవిష్యత్తు వర్తమాన కలాపములకు ప్రభువై ఉన్నాడు. వేదాహం సమతీతాన్ని వర్తమానిచ అర్జున. భగవానుడు జీవుల నడమగల ఈ భేదమును కేవలం అజ్ఞాని మాత్రమే ఎరుగుజాలడు. జడ పదార్థమునకు భిన్నమైన జీవుడు జ్ఞానమునందు భగవానుతో గుణరీతి సమానత్వం కలిగి ఉండవచ్చును. కానీ అతను భూత భవిష్యత్ వర్తమానపు పూర్ణ జ్ఞానం నందు ఆ దేవునితో సమానుడు కాజాలడు. అంచేత ఇక్కడ మనకి ఇది మీకు అర్థమైందా లేదా? ఇది అర్థం ఉందంటూ ఏమైనా ఉందా? అర్థమైనట్టుగానే ఉంది ప్రభుజీ. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే చూడండి, ఇది ఒక 10 సంవత్సరాల క్రితం మన ముందు చదివి ఉంటే ఏటో ఏం చెప్తున్నారో అనేవాళ్ళం, దాన్ని ఉండేవాళ్ళం కదా. సో అంచేత ఇది ప్రభుపాద వారి కృప, ఆచార్యుల కృప. వాళ్ళ కృప వల్ల ఈరోజు మనం మన హీనస్థితి ఏంటన్నది మనం తెలుసుకోగలుగుతున్నాం.
ఈ స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. బయట వాళ్ళకి ఇప్పుడు దేహం, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ చెప్తే వాళ్ళు పిచ్చెక్కిపోతారు. ఏమో? వాళ్ళకి అర్థం అవ్వదు. అంచేత ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి కూడా భగవంతుడి యొక్క సుకృతి కావాలి. అందుకే భగవంతుడు చెప్పేది మత్త స్మృతి జ్ఞాన అపోహనం చాలా వస్తాం. ఆ జ్ఞానం కూడా భగవంతుడు ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఇదే చెప్తాను 10-20 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మనందరం ఏ తెల్లబగలేసిన పిచ్చోళ్ళుగా మనం కాదు ఆల్ పిచ్చోళ్ళని చెప్పి ఉండేవాళ్ళం. మనం ఇవన్నీ ఏవో పెట్టుకుని మనసులో ఇలాంటి పనులు చేస్తున్నారని అని ఉండేవాళ్ళు. సో అంచేత ఇది అజ్ఞానులు మాత్రం తెలుసుకోలేరు ఎరువుజాలడు. ఎందుకని మత్త స్మృతి జ్ఞాన ఆ జ్ఞానం భగవంతుడు ఇంకివ్వలేదు దానికి. సో ఆ విధంగా మనకి ఇది భగవంతుడి యొక్క కృప. భగవంతుడి కృప ఎలాగొచ్చింది? మన ఆచార్యుల యొక్క కృప మన మీద ఉంది. ఎందుకుందో తెలియదు. ఆ కృప వల్ల ఈరోజు మనం తెలుసుకొని మనం అందరం కూడా ఈరోజు ఇన్ని విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. అర్థమవుతుంది. జీవుడు పాక్షికంగానే జ్ఞాత అయిన కారణమైన కొన్ని మార్లు తన ఉనికికే మర్చిపోవను. ఈయన జీవుడు జ్ఞానుడే, కానీ పాక్షిక జ్ఞానుడు. అంటే సంపూర్ణం కాదు, పరమం కాదు. అంచేత కొన్నిసార్లు తన యొక్క ఉనికిని తను మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం అప్పుడప్పుడు భ్రమలో పడిపోతుంది. ఈ మరువు ప్రత్యేకించి భగవాను ఏకపాద విభూతి క్షేత్రమున ప్రకటన అవ్వను. ఏకపాద విభూతి అంటే బౌద్ధ జగత్తులు ఇది ఖచ్చితంగా ప్రకటన అవుతుంటుంది. కానీ త్రిపాద విభూతి క్షేత్రమున ఆధ్యాత్మికంగా జీవుడికి మరిపే ఉండదు. ఆధ్యాత్మిక వారికి ఇటువంటి మార్పు ఉండదు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోరు. వారందరూ అచ్చట అస్తిత్వ మరుగు వలన కలిగడి సర్వ విధముల కల్మషం నుండి దూరులై ఉంటారు. వారి ఉనికి వల్ల వచ్చే, ఎందుకని వాళ్ళకి ఉనికలు వచ్చే ఏర్పటి కల్మషాలు కూడా వాళ్ళు గురి అవ్వరు. ఎందుకంటే అక్కడ కాల ప్రభావం లేదు. కాల ప్రభావం వల్లే మనం అందరం కూడా ఒకప్పుడు ఎంతో జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మర్చిపోతుంది. ముసలి అవుతాయి. చెప్పాను, మహమ్మద్ అలీ ఒకప్పుడు బలవంతుడు, ఈరోజు లాస్ట్లో ఆయన చనిపోయే టైంకి బలహీనుడు. కాల ప్రభావం. భౌతిక దేహం మరుపు యొక్క స్థూల సూక్ష్మ రూప చిహ్నమై ఉన్నది. కనుకనే భౌతిక జగత్తు వాతావరణం అవిద్య అని పిలువబడగా ఆద్యం జగత్తు వాతావరణం విద్య అని పిలువబడినది, పూర్ణ జ్ఞానం. సో మనకి మరుపు గురి అవుతుంటాం కాబట్టి ఇక్కడ అంతా అవిద్య అని చెప్తారు. అవిద్య ఎందు వివిధ స్థితులు కలవు. అవి ధర్మము, అర్థము, మోక్షము అన్నవి. సాయుధ్యం ద్వారా భగవానుడు మరియు జీవుని నడుమ ఏకత్వం అనే విషయమును అద్వైతవాది సర్వదా పట్టుకొని వేలాడు. మోక్ష భావన సైతము భౌతికత్వపు అంటే చివరి స్థితి అన్నది. భౌతికత్వం అంటే మరుపు యొక్క చివరి స్థితి. ఇప్పుడు ప్రభుపాద చెప్తున్నా చూడండి. అద్వైతవాదులు అనే ఈ అద్వైతవాదులు అందరూ కూడా వాళ్ళ లక్ష్యం ఏంటి? లాస్ట్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? బ్రహ్మజ్యోతిలో లీనమైపోతుంది. బ్రహ్మజ్యోతులు లీనమైపోవాలనుకుంటారు. అది కూడా ఏమనుకుంటున్నారు? ప్రభుపాద అంటున్నారు, ఈ మరుపు తాలూకా మరుపే దానికి కారణం. ఏంటి మరుపు? బ్రహ్మజ్యోతి కంటే పైన ఇంకోటి ఉంది అన్నది మర్చిపోయారు. అది వాళ్ళకి అర్థం అవడం లేదు. అవిద్య కారణం. వాళ్ళకి అంత చెప్పిన ఎక్కదు. నన్ను కూర్చోబెట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అంగీకరించలేరు. అందుకని భగవంతు కృప లేదు. చూడండి, మనలో ఉన్న మన భక్తిలో ఉన్న గొప్పతనం అదే. ఇది మనం చదువుతున్నాం, మన అర్థమవుతుంది, మనం అంగీకరించాం, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎవరికైతే ఆ కృప ఉన్నదో భగవంతుడి కృప,
వాడు చదివితే వీడికి ఏం అర్థం అవుతుంది. ఫస్ట్ అక్కడ అర్థమైనా సరే ఇది కాదు, నేను చూడ అక్కడ చదివాను అది బాగుంది. కృప రావాలి. భగవంతు కృప లేకుండా ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకోలేరు చదివినా సరే. అంచేత మనందరికి మీద కూడా భగవంతు కృప ఉంది, ఆచార్యుల కృప ఉంది, మన గురు పరంపర కృప ఉంది. దాని కారణంగా మనం చదువుతున్నా అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. అందుకని మనం మనకి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎన్నడూ కూడా. ఎప్పుడైతే మన గురు పరంపరకి, మన ప్రభుపాద వారికి ఎప్పుడైతే మనం కృతజ్ఞత భావనలో ఉండమో ఆ రోజు మనం అవిద్య పరులు అయిపోయాం, మళ్ళీ దీంట్లో పడిపోయాం. పేరు కాబట్టి గుర్తుండొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, 10 మంది బోధన చేయొచ్చు, కానీ మనం అవిద్య పరులు అయిపోతాం. ఈ విధంగా అది. సో ఎవరైతే ఈ అవిద్యలో ఉన్న వాళ్ళు, అవిద్య అన్నది వివిధ స్థాయిలో ఉంటుంది. ధర్మం, ఇది నా ధర్మం అంతే, నేను చేయాలి అని కూర్చుంటారు ముందుగా. అర్థం నాకేం లాభం, లేదు మోక్షం, ఇలాగ బ్రహ్మ, ఇలా ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళు అవిద్యలో ఉంటారు. వీళ్ళందరూ అవిద్యలు. అంటే భక్తులు ఉన్నవాడు మోక్షం వస్తుందా రాదా సంబంధం లేదు నాకు, వస్తా వచ్చి నాకు లేదు. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ వారు కూడా ఒక సాంగ్లో పాడతారు, నేను భక్తుడినైతే భక్తుడి ఇంట్లో నేను కీటకమై పుట్టినా పర్వాలేదు, నేను గుర్తు చేసుకుంటుంటే. నీ భక్తుని కాబట్టి బ్రహ్మజన్మ కూడా నాకు వద్దు, బ్రహ్మదేవుడిగా నేను చేస్తానని సరే నాకు వద్దు, నీ భక్తుని కాబట్టి. నీ భక్తునిగా ఉండేటట్టుగా నేను చిన్న కీటక జన్మ ఎత్తినా పర్వాలేదు. అక్కడ ఆయన బ్రహ్మస్థానం ఈ స్థానం కోరుకోవడం లేదు, ఎక్కడైనా సరే నీ భక్తి ఉండాలి. భక్తులకు ఉండేది ఏంటంటే వాళ్ళకి మోక్షం వస్తుందా రాదా, బయట లోకానికి వెళ్తానే వెళ్ళినా, భగవద్గీతకి వెళ్తానా వెళ్ళినా సంబంధం లేదు. ఎక్కడున్నా సరే భగవంతు దగ్గరికి ఉంటే, భగవంతు యొక్క చిత్రంలో ఉంటే, భగవంతు స్మరణలో ఉంటే చాలు, కృష్ణ చైతన్యంలో ఉంటే చాలు, ఎక్కడున్నా ఒకటే. అది లేనప్పుడు ఎక్కడున్నా వేస్ట్, నాకు వద్దు. ఇదే ఇక్కడ చెప్తారు ఒకటి, ఆరాధతో ఏది తపసా తథాకిం, నారాధితో యది తపసా తథాకిం, అంతర్బాహిర్ యది తపసా తథాకిం, నాంతర్బాహిర్ తదా యది తపసా తథాకిం. చూడండి, పదం అంతా తపసా తథా, ఓన్లీ నాలుగు పదాలు మారుతాయి. ఆరాధితో యది అంటే ఒకవేళ ఆరాధితో నేను పూజించాను అనుకోండి, అంటే భగవంతుడా నేను పూజిస్తున్నాను అనుకోండి, తపసా తథాకిం, తపస్సు చేసి లాభం ఏంటి, నేను ఇంకా తపస్సు చేయాల్సిన అవసరం లేదా, అంతే కదా భగవంతుని పూజిస్తే. ఆరాధితో నా అంటే లేదు, ఒకవేళ నేను నిన్ను ఆరాధన చేయడం లేదు అనుకో, అప్పుడు కూడా తపస్సు చేసి లాభం ఏంటి? నేను పూజ చేస్తే నిన్ను, అప్పుడు తపస్సు చేసి లాభం ఏంటి? పూజ చేయనప్పుడు తపస్సు చేసిన లాభం ఏంటి? అంతర్బాహిర్, బయట లోపల అంతా నేను చూడగలిగితే నిన్ను, అప్పుడు తపస్సు చేసి లాభం ఏంటి? ఒకవేళ అలా చూడలేకపోతే తపస్సు చేసి లాభం ఏంటి? చక్కగా అంచేత భగవంతుడితోటి మనం ఉన్నప్పుడు ఇంకా అన్ని అంచేత వాళ్ళు అదే కావాలి, వాళ్ళు మిగతా అన్ని చేస్తున్నారు లేదంటే వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఈ యోగులు, ఈ అవిద్యలో ఉన్న వాళ్ళు రకరకాలుగా వాళ్ళ అవిద్యలో ఉంటారు. ఒకటి ధర్మం అని చెప్పి నా ధర్మం, నా కర్తవ్యం, వీటిలో పడి కొంతమంది అవిద్యలో ఉంటారు. కొంతమంది భారత నాకేటి కామకర్మంలో పడిపోయి అవిద్యలో ఉంటారు. కొంతమంది మోక్షం అవిద్యలో ఉంటారు. ఇలా అందుకే భక్తులు అన్నవాడు ఎప్పుడు కూడా వీటి కోసం ఆలోచించుకోవడం.
ఆత్మ పరమాత్మ యొక్క గుణరీతి ఏకత్వ జ్ఞానం అన్నది పాక్షికము మరియు అజ్ఞానం కూడా అయి ఉన్నది. పైన వర్ణింపబడినట్లు పరిమాణ భేదపు జ్ఞానము అచ్చట లేకపోవటకే అందులో కారణం. అంటే మనకి వాళ్ళకి భగవంతుడు తేడా ఏంటి? పరిమాణంలో ఉన్న జ్ఞానం. ఆ తేడా లేనప్పుడు మనం ఏకత్వాన్ని సాధించగలం. కానీ అది మర్చిపోయి మనం ఈ ఏకత్వం కలిసిపోవడం అనుకుంటున్నాం. అలా ఎప్పుడు కావద్దు. జ్ఞానత్వమునందు జీవుడు అన్నడును భగవాన్తో సమానం కాజాలడు. లేని ఎడల అతడు మరుపు స్థితిలో ఉండేవాడు కాదు. జ్ఞానం మన జ్ఞాన స్థితిలో మనం భగవంతుడితో సమానం ఏంటంటే భగవంతుడు ఎలాగైతే ఈ మరుపు గురి అవ్వడం మనం కూడా గురి అవ్వకూడదు. మనం గురి అవుతున్నామంటే ఆయన స్థాయిలో మనం లేము. జీవుడు మరుపు స్థితి ఉన్న కారణమే పూర్ణము అంశ నడుమ అపార భేదం అన్నట్టుగా భగవానుడు మరియు వారి నడుమ అపార భేదము సదా నిలిచినను. అంశ ఎన్నడూ పూర్ణత్వమునకు సమానం కాబోదు. కనుక భగవాన్తో జీవునికి 100% సమానత్వ భావనయు అజ్ఞానమే అయి ఉంది. చేత అంశం ఎప్పుడు కూడా మొత్తం అవదు కదా. సో అదే విధంగా జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వలేడు. ఎప్పుడైతే అవుతాడు అనుకుంటాడో అదేమవుతుంది? అది అజ్ఞానం. అజ్ఞాన క్షేత్రం కర్మలన్నీ సృష్టిపై ఆధిపత్యం వహించడం వైపునకే త్రోవ చూపుచుండును. అది అజ్ఞాన క్షేత్రంలో మనం చేసే ప్రతి కర్మ ఏంటి? ఆధిపత్యం. అందుకనే నేను అనుకున్నట్టు అవ్వాలి. అందుకని మన టెన్షన్ ఎందుకు వస్తుంది? అనుకున్నట్టు అవుద్దా అవ్వదు. ఎగ్జాక్ట్ మన టెన్షన్ ఎందుకు పడుతున్నాం? ఎందుకు పడతాం? నేను అనుకున్నట్టు చెప్తాను చెప్పను కదా. సో ఆ టెన్షన్ ఇవన్నీ అన్నిటి కారణం అదే. మనం టెన్షన్ పడుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఒకదాని కోసం అవుతాం. నేను అనుకున్నట్టు అవుద్దా అవ్వదు. ఏదైతే అవుతుంది భగవంతుడు ఏదైతే అది అనుకున్నప్పుడు మనకి టెన్షన్ లేదు. తక్కువ ఎగ్జామ్ రాస్తే మన టెన్షన్ ఉండదు, ఎందుకంటే మనకు సంబంధం లేదు కాబట్టి. మనం ఏం ఆశించడం లేదు దాంట్లో, మనకు టెన్షన్ ఉండదు. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఆశ పెరుగుతుంది. నేను అనుకున్నట్టు రాయగలనా, బాగా రాయగలనా ఆశ ఉంటుంది లేదా అజ్ఞానం. అది ఎందుకంటే అది ఆధిపత్యం అది నేను అనుకున్నట్టు అవ్వాలి అన్న ఆధిపత్యం వల్లే అది దాని వైపు చూపిస్తుంది. అజ్ఞానం ఎప్పుడు కూడా మనకు పంపిస్తుంది. కనుక భౌతిక జగన్ ప్రతి ఒక్కరును దానిపై ఆధిపత్యం వహించుటకు భౌతిక ఐశ్వర్య అర్జున యందు నియుక్తులు ఉంటారు. తత్ఫలితంగా అజ్ఞానపు చిహ్నములైన జగడము మరియు భంగపాటు ఎన్నో సర్వదా కలుగుతున్నాం. ఎప్పుడైతే మనం ఆధిపత్యం చేయాలని మనం ప్రయత్నం చేస్తామో దాంట్లో 2 అవుతాయి. ఎందుకని దానికోసం ఇంకొకటి కూడా ఆధిపత్యం కోసం చూస్తున్నాడు. వారిద్దరు జగడం అవుతుంది, లేదంటే లాస్ట్కి రెడ్డిలో ఎవడో ఒకటికే వస్తుంది. అది రెండోవాడు భంగపాటు వస్తుంది. మనం కొట్టాడుతున్నప్పుడు మనకి ఇబ్బందే, కొట్టాడుకున్న తర్వాత కూడా ఇబ్బందే కోరుకోవడం. కానీ జ్ఞానక్షేత్రం శ్రీకృష్ణ భగవాన్ని భక్తితో సేవే నిలిచిండును. జ్ఞానక్షేత్రంలో భగవంతుడి సేవ ఉంటుంది. కనుకనే భక్తి కర్మన ముక్తిస్థితిలో అజ్ఞాన ప్రభావంచే లేదా మరుపుచే కలుషితమయ్యే అవకాశమే లేదు. ఆ విధంగా భగవానుడు అజ్ఞానము జ్ఞానం అనే 2 క్షేత్రంలో యజమానుడే ఉన్నాడు. ఈ 2 క్షేత్రంలో దేని ఎందైనను నిలువగోరుట జీవుని ఇష్టంపై ఆధారపడి ఉండదు. సో అక్కడ ఈ ఆధ్యాత్మికతలో ఇది అజ్ఞానం లేదు కాబట్టి అక్కడ ఓటమి ఇది అన్నది లేదు. ఓటమి అని కానీ లేదా భంగపడడం అని కానీ లేదా ఏం లేదు. అందుకనే చూడండి భక్తులు ఇప్పుడు ఎందుకనే మనం చేస్తాం. నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు. ఉదాహరణ, మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాం అనుకోండి. ఇద్దరు వెళ్ళారు. ఒక ఆయన 2 గంటలు చేశాడు, చేసి 50 పుస్తకాలు అమ్మాడు. ఇంకొక ఆయన 2 పుస్తకాలు వెళ్ళాడు, 50 భక్తులు అమ్మాడు అనుకోండి. ఇంకొక ఆయన 2 గంటలు చేశాడు, కానీ ఒక చిన్న పుస్తకం చేశాడు. ఇద్దరు టెంపుల్కి వస్తే, మీరు చేయలేదు, చూడండి ఈ దగ్గర నేర్చుకోండి, మీరు ఎలా చేయాలో అడిగి తెలుసుకోండి. మనం నీతులు చెప్తాం మేనేజర్గా, నేను ఒక టెంపుల్ ప్రెసిడెంట్గా. ఎందుకంటే మీరు బాగా చేస్తాడు, మీరు చేయడం లేదు, మీరు నేర్చుకొని ఏవో చెప్తాం.
అంటే నేను ఈ ఎవరైతే చేశారో ఆయన్ని బాగా చూస్తాను, ఈయన మంచి మంచి బుక్ డిస్ట్రిబ్యూటర్, ఈయనకి అంత బుక్ డిస్ట్రిబ్యూషన్ రాదు. ఇది భౌతిక దృష్టి. కానీ భగవంతుడు ఏం చూస్తాడు? వాడు 2 గంటల ప్రయత్నం చేశాడు, వీడు 2 గంటల ప్రయత్నం చేశాడు, అంటే ఇద్దరికి ఒకటే ఫలితం వస్తాడు. భౌతిక దృష్టిలోనే మనం రిజల్ట్ని బట్టి చూస్తుంటాం కాబట్టి తేడా కనబడుతుంటాయి. ఆధ్యాత్మిక దృష్టిలో ఆ తేడా ఉండదు. అంచేత అక్కడ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నేను 2 గంటలు వెళ్ళి ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్, ఒక పుస్తకమే, చిన్న పుస్తకం అమ్మినప్పటికి కూడా నేను టెన్షన్ పడను, లేదా నేను నిరుత్సాహపడను. ఎందుకంటే నాకు కూడా ఆయనకి ఎంత వస్తుంది, నాకు అంతే వస్తుంది. అందరూ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు వెళ్తుంటారు? జీతం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా జీతం అయితే ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, పాకివాడి ఉద్యోగం చేయడం కూడా రెడీ, ఎందుకంటే జీతం అదే. సో అప్పుడు కాంపిటీషన్ ఉండదు, లేకపోతే ఇచ్చు తగ్గులు ఏమి ఉండవు. అదేవిధంగా ఇక్కడ మనకేంటంటే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అరే నేను అది చేసిన ఒక పుస్తకం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినా భగవంతుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రయత్నం చూశాడు కాబట్టి నాకు చాలు, ఎంత కొంత ఇస్తాడు అన్న భయం ఎప్పుడైతే ఉంటుందో, మనం ఆ వ్యక్తిని చూసి మనం ఈర్షపడం, లేదంటే కాంపిటీషన్ పడడం, లేదా మనం నిరుత్సాహపడం ఏం పడం, మళ్ళీ రెండు రోజులు మళ్ళీ వెళ్తాం బుక్ డిస్ట్రిబ్యూషన్కి. అందుకే అక్కడ కాంపిటీషన్ ఉండదు, అజ్ఞానం లేదు. అవి ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉండదో, ఆ జ్ఞానంలో ఉంటామో, వాడితో వెళ్ళకూడదు, వాడితో వెళ్తే వాడు ఎక్కువ చేస్తాడు, నేను మళ్ళీ రేపు కాంపిటీషన్ పోలుస్తాను మళ్ళీ వెళ్ళి, అది నాకంటే తక్కువ ఎవరు చేస్తాడు చూసుకుని ఆడితో వెళ్తాం. సో ఈ విధంగా మనం అన్ని జిమ్మిక్కులు చేస్తుంటాం అజ్ఞానం వల్ల. సో ఇది అందుకని అది ఆద్యం జగత్తులో ఉండదు, అది మనం తెలుసుకోవాలి. అంటే ఆద్యం జగతి అజ్ఞానం అనేది ఉండదు కాబట్టి ఈ కాంపిటీషను, ఈ విరహాలు, ఓడిపోవడాలు ఏమి ఉండవు. ఎవరి లోకంలో వాళ్ళు సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. పక్కన ఏం చేస్తున్నారు అనేది మన సంబంధం లేదు. ఈ విధంగా మనకి ఈ జ్ఞానం అజ్ఞానం యొక్క భౌతిక జగత్ యొక్క దీనికోసం ఇక్కడ గొప్ప చెప్తున్నారు. ఇంకా వివరిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అది మళ్ళీ కొంచెం వరకు చూద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దానప్రణం ప్రభుజీ. అనుభవం. ప్రభుజీ ఇక్కడ ఇది సెకండ్ పేరాలో భౌతిక జగత్తునేమో ఏకపాద విభూతి క్షేత్రం అన్నారు, ఆధ్యాత్మిక జగత్తునేమో త్రిపాద విభూతి కర్మక్షేత్రం అన్నారండి ప్రభుజీ. ధర్మక్షేత్రమా? కర్మక్షేత్రం అని అన్నారు. అంటే జనరల్ గా భౌతిక జగత్తు అక్కడ కూడా కర్మ చేస్తాం కదా. కర్మ అంటే పని, అంటే కర్మ ఈ కర్మ కాదు. కర్మ అంటే అక్కడ యాక్టివిటీ అని అర్థం. అది కర్మక్షేత్రం, ఇది కర్మక్షేత్రం. ఒక నిమిషం, ఎక్కడ ఇది? ఇందులోనే లాస్ట్ పేరా ప్రభుజీ. దీంట్లోనేనా? అవును ప్రభుజీ. లాస్ట్ పారాగ్రాఫ్ లో అజ్ఞాన క్షేత్రమున కర్మలన్నీ, అదేనా? అది కాదు ప్రభుజీ, దాని ముందు ప్రభుజీ, జీవుడు పాక్షికంగానే జ్ఞాత అయిన కారణంలో ఫస్ట్ లోనే ప్రభుజీ, జీవుడు పాక్షికంగానే జ్ఞాతి అయిన కారణంలో కొన్ని వాళ్ళు అతనికి మర్చిపోను, అదేనా? మరి ప్రత్యేకించి భగవాన్ని ఏకబుద్ధి క్షేత్రమున ప్రకటన, కానీ త్రిపాద విభూతి క్షేత్రమున కర్మక్షేత్రమున జీవుడికి మరిపే ఉండదు. అదే అనా జనరల్ గా భౌతిక జగత్తుని కర్మక్షేత్రం అంటాం కదా ప్రభుజీ. అంతే, అలాగే కాదు. కర్మ అంటే ఇక్కడ మీరు అన్నది ఏంటంటే కర్మని మన ఫలితం, కర్మకి బద్దులు అవుతామని. కానీ ఇక్కడ అదంతా కర్మ అంటే ఇక్కడ యాక్టివిటీ. ఇక్కడ ఏంటంటే భౌతిక జగత్ ఎలాగో మీరు అంగీకరించారు కర్మక్షేత్రం అని, ఆద్యం జగత్ కర్మక్షేత్రం కాదనుకుంటామని చెప్పి ప్రభుపాద రాసి ఉంటారు. అది కూడా యాక్టివ్, అది కూడా కర్మక్షేత్రమే. అక్కడ కర్మలు చేయాలి, ఇక్కడ కర్మలు చేయాలి. ఇక్కడ కర్మలు మన కోసం చేస్తాం, అక్కడ కర్మలు భగవంతుడి కోసం. అది తేడా అంతే. అది కూడా కర్మక్షేత్రం. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంకి వెళ్తే వెనక్కి తిరిగి రాం కదా ప్రభుజీ మనం. ఉమ్, ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళిన తర్వాత మనం వెనక్కి తిరిగి రాము అని వస్తుంది కదా ప్రభుజీ. మళ్ళీ వస్తామని, పుణ్యం క్షీణమైపోతే వచ్చేస్తామని ఉంటుంది. రెండు అది ఎందుకని అది అవును. ఎవరైతే ఆద్యం జగత్తుకు వెళ్ళరో బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళిన క్షీణ పుణ్యం మొత్తం లోకం వాళ్ళందరూ ఆద్యం జగత్తులోకి వెళ్ళలేదు వాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోతే మనం అసలు క్షీణం అంటే రా. భక్తి చేస్తూనే ఉంటాం అక్కడ. ఉమ్, నూతనం నిత్యము అంటే ఏంటి ప్రభుజీ? నిత్యము అంటే నిత్యం ఎల్లప్పుడూ. కొత్త కొత్త కొత్తవా, లేకపోతే ఒకటే సేవనా, లేకపోతే రకరకాలుగా ఉంటుంది? లేదు లేదు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అని ప్రతిరోజు రోజు. హరే కృష్ణ. ప్రతిరోజు నిత్యం చూడండి, నిత్య సేవ అంటే ప్రతిరోజు జరిగేది, ఉమ్. ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణం జరిగేది, రెండిటికి తేడా. ఉమ్. అంటే ఇప్పుడు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళొస్తేనే మనం కిందకు వచ్చేస్తాము. ఉమ్, పైకి ఆధ్యాత్మిక లోకం వెళ్తే మాత్రం మనము వెనక్కి రాము. వెనకరా. హరే కృష్ణ. దండావత్. బ్రహ్మజ్యోతి అనేది ఈ భౌతిక జగత్తుకి పైన ఉంది, కానీ ఆద్యం జగత్తులోకి వెళ్ళలేదు. ఆద్యం జగత్తుకి కింద ఉంది. అవునవును. ఓ, అది అర్థమైంది ప్రభుజీ. అంచేత అది మనకి ఆద్యం జగత్తులోకి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఎవరైతే దాంట్లో ఉన్నారో అందరూ మన కిందకి రావాల్సిందే. ఓకే. Actually, how do we know God's will is done? Huh? How do we know God's will is done? How do you know? Suppose something is there, then we will tell everything is God sanctioned only, right? Then how do you know God is sanctioned? Everything He will only do and fulfill. అదే చెప్పింది, భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అవన్నీ ఆలోచించేవాడు భక్తుడు కాదు. భక్తుడికి దాంతో సంబంధం ఉండదు. భక్తుడు ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తాడు, ఆయన ఏం చేయాలి దాని మీద ఫోకస్ చేస్తాడు. ఎప్పుడైతే నేను చేసింది భగవంతుడు నచ్చిందా లేదా, భగవంతుడు నన్ను ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా, ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన భక్తుడు కాదు. ఎందుకంటే మనం సరిగ్గా చేస్తే భగవంతుడు ఉద్ధరించబడం అనే ప్రశ్నే ఉండదు. ఆయన ఉద్ధరించలేదంటే ఆయన తప్పు కాదు, మనం సరిగ్గా చేయలేదు అనుకోవాలి. ఎప్పుడైతే నేను ఎందుకు చేసినా భగవంతుడు నన్ను ఏం చేయలేదు అనుకుంటే నువ్వు భక్తి లేనట్టే. అంటే భగవంతుడే మనం డౌట్ పెడితే ఇంక మనకి భక్తి ఏంటి? ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రశ్నల్లోకి వచ్చామో మనలో ఒక భక్తి లేనట్టే. అది పేరుకే మొక్కబడికి మనం అన్ని చేస్తున్నట్టు, కానీ భక్తి లేదు. భక్తి ఉన్నాడు ఎప్పుడు కూడా అటువంటి వాటి కోసం ఆలోచించు. ఓకే, నేను సరిగ్గా చేస్తున్నాను, సరిగా ఉంటే భగవంతుడు ఉద్ధరిస్తాడు, ఉద్ధరించలేదంటే నాది ఇంకా సరిగ్గా లేదు, అంతే తేడా. అంతే తప్ప నేను ఇంత చేసిన సరే భగవంతుడు నాకు ఏం చేయడం లేదు అన్నాడంటే భగవంతుడి మీద నమ్మకం లేనట్లాడు. అప్పుడు భగవంతుడు నమ్మకం లేనప్పుడు భక్తి అనే పదమే లేదు, ఇంకా భక్తికి అర్థమే లేదు. హరికృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మదేవులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కృష్ణ చైతన్యంలో ఉంటారా? లేదు, అందరూ ఉండరు. అందరూ ఉండరు అంటే ఉండేవారు, అందుకనే ఆ పోస్ట్ కి వచ్చారు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఉండేవారు, ఏదో కోరికల చేత సంపూర్ణం చేసుకోలేకపోయారు, వాళ్ళందరూ ఇక్కడ బ్రహ్మ పోస్ట్ కి ఫిట్ అయి ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఉన్నంత మాత్రం ఇప్పుడు మళ్ళీ భక్తి చేయాలని లేదు. అందరు బ్రహ్మదేవులకి కృష్ణ చైతన్యం ఉండకపోవచ్చు. ఉండరు. అంటే కొంతమంది బ్రహ్మదేవులు మనలాగా బద్ధస్థితిలోకి వచ్చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మహర్లోకం, తపోలోకం ఉంటారు కదా ప్రభుజీ, అంటే వాళ్ళందరూ ధ్యాన యోగంలో ఉంటారా? వాళ్ళందరూ జ్ఞాన యోగం ఉండొచ్చు, ధ్యాన యోగంలో ఉండొచ్చు, రకరకాలు భక్తి భక్తి యోగంలో కూడా ఉండొచ్చు.
చూడండి, ప్రతి లోకంలో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారు. చూడండి, గుర్తుంచుకోండి. ఉమ్, ఒకటి ఏంటంటే వాళ్ళకి పుణ్యం చేసుకొని వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఉమ్, అది అది ఒక జాతి. ఉమ్, రెండో వాళ్ళు ఏంటంటే పైనుంచి పతనమై కిందకు వచ్చిన వాళ్ళు. ఉమ్, అర్థమైందా? ఇంతమంది నేను స్వర్గంలో ఉండేవాడిని, అక్కడ సరిగ్గా చేసుకోవడం వల్ల మనిషి జన్మ ఎత్తాను. ఉమ్, ఉమ్, లేదంటే నరకంలో ఉన్నాను, మంచి చేసుకున్నాను కాబట్టి మనిషి జన్మ ఎత్తాను. ఈ 2 రకాల వాళ్ళు. ఉమ్, ఉమ్, మూడో వాళ్ళు ఏంటంటే భక్తులు ఉద్ధరించబడ్డారు, అన్నీ అయ్యాయి, కానీ క్షణికమైన ఆకర్షణ కోసం అక్కడ ఉండిపోయేవాళ్ళు. అంటే ఎక్కడ ఉండిపోతారు? ఎక్కడైతే ఎక్కడ ఆకర్షణ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు suppose అంటే ఇప్పుడు సపోజ్ నన్ను ఇప్పుడు మనం చదువుతాం ధ్రువ మహారాజు దాంట్లో. ధ్రువ మహారాజు అన్ని లోకాలు వెళ్ళాడు. యక్షులు అప్సరసులు అందరూ వాళ్ళని ప్రయత్నిస్తున్నారు, గ్లోరిఫై చేశారు. మనం చదువుతాం. అది తెలుసా కదా? ఉమ్, తెలుసు అది తెలిసిపోయింది. ధ్రువ కదా? తెలుసు. ధ్రువుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన విమానం అన్ని లోకాల నుంచి వెళ్తుంది. అందరూ ఆయన గ్లోరిఫై చేస్తూ ఇది చేస్తారు. అక్కడ ఎవరన్నా అబ్బా అప్సర బాగుంది అన్నానంటే అక్కడ ఆగిపోద్ది, అంత ఇచ్చేస్తారు అక్కడ. ఓహో, అక్కడ ఆగిపోతాడు. ఇంకా అయితే ఇంకా ఆగిపోతారు. అంటే మన ఆత్మ వెళ్ళేటప్పుడు అన్ని లోకాలు చూసుకుంటూ వెళ్తుందా మళ్ళీ? వెళ్తాడు, ఎక్కడ నువ్వు పోయిందేమో అని చెప్పి. దేవుడు మళ్ళీ మనం ఎంత భక్తి చేసినా సపోజ్ చిన్నదానికి అట్రాక్ట్ అయితే అక్కడ ఆగిపోద్దా ఆత్మ? అందుకని చెప్తుంది, భగవంతుడి కృప లేకుండా మనం వెళ్ళలేము. అందుకని కృష్ణుడు స్మరించాడు. ఏనాడైతే నేను ఇంత చేశానన్న కొలమానం పెట్టుకున్నామో ఆ రోజు మన గొప్ప భగవత్ కృప నాకు అవసరం లేదు, నా శక్తితో నేను చేయగలను అన్న భావనలోకి వచ్చినట్టు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవద్ధామంకి వెళ్ళరు. అదే గురువు గారి కృప, గురు కృష్ణ కృపాపాయ భక్తి పీచ్. వాళ్ళ కృప వల్లే మన భక్తి పెరగడం ఏదైనా జరుగుతుంది. అది మర్చిపోయిన రోజు మనం ఇక్కడే ఉంటున్నాం. మనం ఎంత తాపత్రయపడినా సరే. అందుకనే యోగులు అందరూ కూడా వాళ్ళు భగవంతుడి కృప మీద ఉండదు. అందుకని వాళ్ళు నైవేద్యం పెట్టడం, ఆరాధన చేయడం, భగవంతుని లీలలు వినడం ఇవేం ఉండరు. వాళ్ళంతసేపు కూడా తర్కం, జ్ఞానం ఇవే వీటిలో ఉంటారు తప్ప లీలలు వాళ్ళకి ఎక్కువ. ధ్యానంలో వాళ్ళు భగవంతుని ధ్యానం చేయరు, విష్ణు భగవంతుని చేయరు. నిరాకారం కదా, నిరాకార బ్రహ్మం. దేన్నో యోగులు అసలు ఎవరు కూడా భగవంతుని ధ్యానం చేయరు. లేదు, శ్వాస మీద దీని మీద పెట్టుకుని ఏ కోరికలు లేకుండా అలా ఉండాలనుకుంటారు. పరమాత్మ రూపం మీద చేస్తారంటారు కదా. ఏదో ఒకటి మాత్రమే. అంటే ఆకారాన్ని అంగీకరించారు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళు వెళ్ళదు. ఎంత తపస్సు చేసినా వాడు ఎంత చేసుకున్నా అక్కడ ఉండే డ్యూరేషన్ పెరుగుతుంది తప్ప బ్రహ్మజ్యోతి దాటి వెళ్ళలేరు వాళ్ళు. అర్థమవుతుంది కదా? వాళ్ళ తీవ్రత ఎంత పెంచినా ఆ తీవ్రత వల్ల అక్కడ ఉండే కాలం పెరగచ్చు, కానీ స్థాయి పెరగదు. ఆ స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు సాకారాన్ని అంగీకరించినప్పుడు ఆ సాకారాలు ఏ రూపాన్ని అంగీకరిస్తుందో దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతుంటుంది. ఇప్పుడు నారాయణ పూజిస్తే ఒకటి, విష్ణుని పూజిస్తే ఒకటి, లేదంటే ఇంకొకరిని పూజిస్తే ఇంకొకటి, రాముని పూజిస్తే ఒకటి, నరసింహుని పూజిస్తే ఒకటి, ఇలా రకరకాల స్థాయిలన్నీ మనం ఏ ఆకారం మీద చేస్తామో దాన్ని బట్టి మన స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయి లేనప్పుడు అక్కడ ఓన్లీ డ్యూరేషన్ పెంచుకోగలరు, కానీ వాళ్ళు స్థాయిని పెంచుకోగలరు. డ్యూరేషన్ అంటే డ్యూరేషన్ లైఫా, జీవితమా? అక్కడ ఉండే సంవత్సరాలు, అక్కడ ఒక బ్రహ్మకాలమో 2 బ్రహ్మకాలాల, లేదంటే అక్కడ ఎన్ని లోకాలు, ఎన్ని దేవతా సంవత్సరాలు, ఎన్ని బ్రహ్మ రోజులు, రకరకాల అది ఆ ఆయుష్ అది పెంచుకుంటారు. వాళ్ళకి జన్మ గట్ట ఉండదు, వాళ్ళు సూక్ష్మ ఉంటారు కాబట్టి ఏం ఉండదు, పుట్టుకలు గట్ట ఉండవు, కానీ అక్కడే ఉంటారు అలా. ఇక్కడ కింద టైం మారుతుంటది. ఈ టైం ఇన్ని బ్రహ్మతాలకి ఇంత కాలం, ఆ కాలం అయిపోయి మళ్ళీ కింద పడిపోతారు. కాలం అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేస్తారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ అక్కడికి అయిపోయింది. వాళ్ళు సంపాదించుకునే పుణ్యం లేకపోతే ఆ యోగ శక్తి అక్కడికి అయిపోయింది, కిందకు వచ్చేస్తారు. మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అప్పుడు. అది అప్పుడున్న మరి కర్మలు బట్టి అట్లా బట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడ జన్మ తీసుకుంటారో అవన్నీ. అప్పుడైతే ఇంకేం ఉండదు. భక్తి ఏదైతే అంతవరకు ఎన్నిసార్లు రామకృష్ణ ఏదో అన్నాడో ఆ భక్తి మిగులుతుంది తప్ప మిగతాదంతా 0 అయిపోద్ది. మిగతా అంతా 0 అయిపోద్ది.
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు భక్తుడు అదే నారాయణ నరసింహ భగవాన్ చేస్తారు కదా ప్రభు. ఆయా లోకాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా భక్తి చేసి ఇంకా మీదకి వెళ్తారా ప్రభు? వెళ్ళాలన్నా వెళ్తారు, కొంతమంది అక్కడే ఆనందంగా ఉంటారు, ఎవరిష్టం వాళ్ళు. ఉహు. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ప్రభుపాద గారు రాసిందంటే అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నారాయణ లోకంకి వెళ్ళారు, అక్కడి నుంచి కూడా కృష్ణుడి కోసం విని కృష్ణుడు అది కృష్ణుడు మొదలు అక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రమోట్ అయ్యారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదా అక్కడ బాగుంటే అక్కడ కొంతమంది అక్కడ అదే ఆనందం, దాంతోనే ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ, భూలోకం మీద ఉన్న టైమేనా ప్రభుజీ? అక్కడ కూడా ఇప్పుడు మనం ఎంత భక్తి చేస్తే ఇప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్తే మనం అది క్యాలిక్యులేషన్ ఈ భూలోకం మీద క్యాలిక్యులేషనా లేకపోతే బ్రహ్మలోక క్యాలిక్యులేషన్ ఉంటుంది? అది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 10 లక్షలు పట్టుకుని వెళ్ళాను, నా దగ్గర 10 లక్షలు ఉంది. నేను బంగ్లాదేశ్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఈ 10 లక్షలు నాకు 50 లక్షలతో సమానం అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ నాకంటే ఈ రూపాయి కంటే తక్కువ విలువ, దాని విలువ తక్కువ కాబట్టి అనుకోండి సపోజ్. అలాగే ఓకే, మనకి జపాన్లో ఎన్లు అంటారు, మనకు 100 ఎన్లు, వాళ్ళకి 40, అది అవదండి. ఒకటి మనకి అక్కడ మనకంటే మనకి ఇండోనేషియాలో చెప్తాను, మన ₹1 ఇండోనేషియాలో 110 రూపాయలు. మన ₹1 ఇండోనేషియాలో 110 రూపాయలు అంత ఉంది, ఎక్కువ మనకంటే. అంటే మనది ఎక్కువ వాళ్ళ దానికంటే. అక్కడ కూడా రూపాయి అంటారు, ఇండోనేషియా రూపాయి మన రూపాయి కంటే చాలా బలహీనం. అంటే మన ₹1 వాళ్ళకి 100 ఎంతో రూపాయలు ఉంటాయి. మందే ఎక్కువ కదా ప్రభుజీ, మంద ఎక్కువ. అదే ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టుకొని నేను ఇండోనేషియాకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు అది ఎంత 10 కోట్ల కింద లెక్క అక్కడ వాళ్ళకి, వాళ్ళ రూపాయల్లో, అక్కడ వాళ్ళ రూపాయల్లో. అదే నేను అమెరికాకి వెళ్ళాను అనుకోండి, మన 100 రూపాయలు $1. చాలా తగ్గిపోయింది. అప్పుడు మనకి 10,000లోకి వచ్చేస్తుంది, అది $10,000 ఉన్నట్టు. అర్థం కదా? అంచేత నేను అక్కడ $10,000 నేను ఖర్చు పెట్టుకోగలను, అందుకని ఎక్కువ ఖర్చు పెట్టుకోగలను. అది ఇండోనేషియాలో 10 కోట్లు ఖర్చు పెట్టుకోగలను. సో అలాగా మనకి ఏంటంటే మనం ఎక్కడున్నాం దాన్ని బట్టి ఆ కాలాన్ని నిర్ణయిస్తారు. అది మీరు ఇప్పుడు చూడండి, అక్కడ 10 కోట్ల రూపాయలన్నా, అమెరికాలో $10,000 అన్నా, లేదా ఇలాగా మన ఇండియాలో 10 లక్షల రూపాయలన్నా, అన్ని దాని విలువ ఒకటే. అది అంచేత మీరు చేసిన తపస్సుని బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎంత. అది మీరు మనిషి సంవత్సరాలు, మన భూలోక సంవత్సరాలకు క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదా బ్రహ్మ సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదా దేవతా సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోండి, అది మారదు, విలువ ఒకటే. అంచేత భగవంతుడు మనం చేసిన దాన్ని బట్టి నిర్ణయిస్తాడు ఇన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పి అక్కడ బ్రహ్మజ్యోతిలో. ఓకే ప్రభుజీ. అది మీరు దేవతా లోకాల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారా, అదే బ్రహ్మ సంవత్సరం దాన్ని బట్టి లెక్క పెట్టుకుంటారా, లేదా మన సంవత్సరాలు బట్టి లెక్క పెట్టుకుంటారా, ఎవరి ఇష్టం వాళ్ళది. మన ఇంట్లో లెక్క బట్టి ఇప్పుడు చూడండి, బ్రహ్మదైతే 2 రోజులు అనుకోండి, మనకైతే ఎంత అవుద్ది? 840 ఇంటూ 800 కోట్లు 840 కోట్లు ఇంటూ 2 1680 కోట్ల సంవత్సరాలు మన లెక్క ప్రకారం. కానీ బ్రహ్మ లెక్క ప్రకారం 2 రోజులే. కానీ అంటే నువ్వు ఇన్ని సంవత్సరాలన్నా, లేదా బ్రహ్మ ప్రకారం 2 సంవత్సరాలన్నా, ఆ 2 సంవత్సరం అంతే, అది ఎంత ఉండాలో అంతే ఉన్నాడు, అది మారలేదు. విలువ అంతే చెప్పుకోవడం వరకే మనం. సంచేత మనం పడిన తపస్సు, మనం చేసిన తపస్సుని బట్టి భగవంతుడు నిర్ణయించేస్తాడు ఇంత. అది మనం ఎలా చెప్పుకుంటే మన ఇష్టం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు.
ప్రభు మనం గోలోక బృందం వెళ్ళాక మన సేవ మనం ఎంచుకోవచ్చా? లేకపోతే మంజరీస్ మనకి ఏది ఇస్తే అది తీసుకుంటారా? లేకపోతే ఇక్కడే మనం ఏ సేవ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చా? అంటే అలా చూడండి, మనం అలా సెలెక్ట్ చేసుకుందాం అనుకుని ఇక్కడికి వచ్చాం. అంటే సేవలో చాలా ఉంటాయి కదా ప్రభుజీ. అలాగే అదే చెప్తుంది మనం నాకు నచ్చిన సేవ సెలెక్ట్ చేసుకుంటాను అని అనుకున్నాం కాబట్టి ఇక్కడికి పంపించారు భగవంతుడు. ఓకే. అక్కడ సేవ చేయమని అనలేదు భగవంతుడికి. అవును. చూడండి, మనం వచ్చింది అక్కడి నుంచి భగవద్ధామ నుంచి ఇక్కడికి వచ్చింది, మనం సేవ చేయక రాలేదు. అవును. నాకు నచ్చిన సేవ చేద్దాము అన్న భావన, నాకు అన్న భావన వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ అంటే నేను ఒక దీనిలో చదివాను ప్రభుజీ, అనంగ మంజరీస్ ఉంటారు కదా, అనంగ మంజరి. నేను అదే ఒక్క నిమిషం నన్ను చెప్పిన మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి నేను నాకు నచ్చిన సేవ చేస్తాను అంటే అటువంటి భావన ఉన్నంతసేపు మనం వెళ్ళాం ఇంకా. అవును. అంచేది అక్కడికి వెళ్ళాక అదే ఉండదు. అవును. ఇక్కడ ఆ సమయానికి ఏది అవసరమో అది చేస్తాం. ఒకసారి వంట చేయొచ్చు, ఒకసారి ఇంకోటి చేయొచ్చు, ఏది అవసరం అది. ఓకే. కానీ వ్యక్తిగతంగా మనకు కొన్ని కోరికలు ఉండొచ్చు, భగవంతుడి మాల లేస్తే బాగుందని, కానీ అది ఉంటుంది. కానీ అదే చెయ్యాలని ఎక్కడ మనం పట్టుకోం. ఓకే. ఏదైతే అది అంచేది అక్కడ మనకి ఏ సేవ వస్తే ఆ సేవ చేయడానికి రెడీ. అలా ఉండడానికి ఎప్పుడైతే, అందుకని ఇక్కడ మనకి ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అథారిటీస్ అందుకని చెప్తారు, అథారిటీస్ చెప్పినట్టు నడుచుకోవాలి చెప్పి గురువులు ఎందుకు చెప్తారంటే, వాళ్ళు ఏ సేవ వచ్చినా మనం చేయడానికి రెడీగా ఉన్నప్పుడు అది మనం అలవాటు చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక కూడా అలాగే ఉంటాయి కొన్నిసార్లు. చూడండి, గోపికలకి విరహభావంలో సేవ చేసుకుని ఇచ్చాడు, భగవంతుడు వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. సేవ వదలలేదు, సేవ చేస్తున్నారు, విరహభావంలో చేస్తున్నారు. హరి కృష్ణుడి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం అనుకుని కూర్చోలేదు. ఓకే. సో ఎవరికి ఏ విధంగా వస్తే ఆ విధంగా సేవ చేస్తూ ఉంటారు. అందుకని సెలక్షన్ ఉండదు. అది జనరల్గా ఏంటంటే అలా జరగదు. మనకు నచ్చిన సేవ అంటే జరగదు. ఇంచేత మనందరికి కూడా ఒక స్థితి ఉంటుంది. మనం అంటే ఇంతకుముందు రావడానికి మనకి ఒక్కడ ఏదో సేవ ఉంటుంది. ఆ సేవ నుంచి మనం ఆ సేవ ఇలాగ ఒక విధంగా చెయ్యాలనేసి నిర్ణయించుంటుంది. కానీ అలా కాకుండా నాకు నచ్చినట్టు చేస్తాను అని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచించామో భగవంతుడు ఇక్కడ పంపించేది. ప్రభుజీ అక్కడ పైన మనకి ఇవన్నీ అలకెట్ చేసేవాళ్ళు ఎవరుంటారు ప్రభుజీ? అదే అక్కడ అవసరం బట్టి భగవంతుడు అవసరం బట్టి కొన్నిసార్లు చెప్పాను కదా, మారుతూ ఉండొచ్చు. అవును. ఎలా మారుతావు అని మనకి అంత డీటెయిల్ నాకు తెలియదు. నేను మీకంటే బద్ద జీవిని. లేదు ప్రభుజీ, అదే అంచేత మనకు అంత డీటెయిల్ నాకు తెలియదు. కాకపోతే అక్కడ ఏదైతే అది మెయిన్ ఏంటంటే మన ప్రతి ఒక్కరికి ఒక సేవ ఉంటుంది. ఆ సేవ వరకే మనం ఆ సేవ రోజు చేస్తున్నాడు. ఓకే ఓకే అండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ.